हरे राम राम हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम राम हरे हरे। हरे कृष्णा 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम हरे हरे। गोविंद जय जय गोपाल जय जय राधा रमण हरि गोविंद जय जय। जय गोविंद जय जय गोपाल जय जय, राधा रमण हरि गोविंद जय जय। गोविंद जय जय गोपाल जय जय राधा रमण हरि गोविंद जय जय। गोविंद जय जय गोपाल जय जय, राधा रमण हरि गोविंद जय जय। जय कृष्ण बलराम जय कृष्ण बलराम कृष्ण बलराम जय कृष्ण बलराम। जय कृष्ण बलराम, जय कृष्ण बलराम, कृष्ण बलराम, जय कृष्ण जय कृष्ण बलराम। बलराम जय कृष्ण बलराम कृष्ण बलराम जय कृष्ण बलराम। जय कृष्ण बलराम, कृष्ण बलराम, कृष्ण बलराम, जय कृष्ण बलराम। जय राधा श्याम सुंदर राधा श्याम सुंदर राधा श्याम सुंदर श्री राधे। जय राधा श्याम सुंदर, राधा श्याम सुंदर राधे। जय राधे जय राधे जय राधे जय श्री राधे। जय राधे, जय राधे, जय राधे, जय श्री राधे। जय पंचतत्वा जय पंचतत्वा जय पंचतत्वा जय पंचतत्वा। जय पंचतत्व, जय पंचतत्व, पंचतत्व, जय पंचतत्व। जय गौरनिताय जय गौरनिताय गौरनिताय जय गौरनिताय। जय गौरानिताय, जय गौरानिताय, गौरानिताय, जय गौरानिताय। जय प्रभुपदा जय प्रभुपदा जय प्रभुपदा श्रील प्रभुपदा। जय प्रभुपद, श्रील प्रभुपदा, प्रभुपदा, श्रील प्रभुपदा। जय जय प्रभुपाद जय जय प्रभुपाद। जय प्रभुपाद, 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 प्रभुपाद। जय जय गुरुदेव 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 जय जय गुरुदेव। जय गुरुदेव, 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 नित गुरुदेव। गौर हरि बोल हरि बोल हरि बोल नित गौर हरि बोल। दाई गौर हरि बोल, हरि बोल, हरि बोल, गौर हरि बोल। हरे कृष्ण। हरे कृष्ण। श्रील हरिनाम संकीर्तन की जय पतित पावन हरे कृष्ण महामंत्र की जय। जय।
నితాయ్ గౌర ప్రేమానందే హరి హరి. కాబట్టి మీ వాయిస్ కొంచెం చిన్నగా వినపడుతుంటారు. హరే కృష్ణ. బెటర్ నో. ప్రభు రికార్డింగ్ పెట్టి ఉంచనా రికార్డింగ్ ఉంచండి. అంటే కీర్తన అప్పుడు అవసరం లేదు అది, బట్ హవెవర్ హరే కృష్ణ. మన భక్తులక్షది యా. హరే కృష్ణ. సో భక్తులందరికీ మన భక్తి స్టెప్స్ ప్రోగ్రాంలో, భక్తి వృక్ష కార్యక్రమ ట్రైనింగ్ ప్రోగ్రాంలో స్వాగతం. సో ఇందులో భాగంగా మనం మొదట కీర్తన చేసాం. సో కీర్తనలో కొన్ని ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్. ఓకే, మీరు ఎప్పుడైనా కీర్తన చేసేటప్పుడు ఎవరైతే ఆ ప్రోగ్రామ్ లీడ్ చేస్తున్నారో మొదట 2 నెలలు 3 నెలలు మీరే కీర్తనలు చేయండి. అండ్ కీర్తనలు చేసినప్పుడల్లా మీరు కొన్ని స్టాండర్డ్స్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఓకే, మన ఇస్కాన్ అంతర్రాష్ట్రీయ కృష్ణ భావనామృత సంఘంలో సంకీర్తనం చాలా ప్రాధాన్యత వహిస్తుంది అనమాట. సో ఈ సంకీర్తనలో మెయిన్ బాడీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెటర్ రాసేటప్పుడు సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత ఎవరికి రాస్తున్నా ఉంటుంది, తర్వాత బాడీ ఆఫ్ ద లెటర్ ఉంటుంది, లాస్ట్లో మనం ఎక్నాలెడ్జ్ చేస్తున్నట్టు లేకపోతే ఎక్నాలెడ్జ్ చేయమని రిక్వెస్ట్ ఒకటి ఉంటుంది, లాస్ట్లో మన పేరు ఉంటుంది, మన అడ్రస్ ఉంటుంది. ఏదైనా లెటర్ రాసేటప్పుడు మెయిల్ రూపంలో కానీ లేకపోతే ఉత్తర రూపంలో కానీ మెయిన్ బాడీ అని ఉంటుంది. మెయిన్ బాడీ అంటే మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు. అదేవిధంగా సంకీర్తనం చేసేటప్పుడు వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి డివోటీస్, హరే కృష్ణ మహామంత్ర సంకీర్తనం ప్రాధాన్యంగా ఉండాలి. ఓకే, ఎస్, మనం భజన చేస్తాం, ఎస్పెషలీ జయరాధ మాధవ శ్రద్ధావాన్ లెవెల్లో అందరికీ కంఠస్థం చేయించే విధానం తీసుకెళ్ళాలి. జయ రాధ మాధవ కుంజ బిహారీ గోపిజన వల్లభ గిరివరధారి యశోదనందన బ్రజ జన రంజన యమునా తీర వనచారి. సో ఈ 4 లైన్లో ఉన్న ఈ పద్యం చాలా ఇంపార్టెంట్. మీరు గమనిస్తే శ్రీల ప్రభుపాదుల వారి లెక్చర్స్ కూడా స్టార్ట్స్ విత్ దిస్, జయ రాధా మాధవ కుంజ బిహారీ. ఇది ఎన్నో రాగాలు ఉన్నాయి, మీరు ఒక రాగాన్ని మీరు ఎంచుకుని జయరాధా మాధవని పాడచ్చు. కానీ ఇక్కడ కూడా ప్రాధాన్యంగా హరే కృష్ణ మంత్రం మీద మీరు ఎక్కువ సమయం ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 to 10 minutes కీర్తన చేస్తున్నప్పుడు అందులో ఒక 20% ఫస్ట్ జయరాధ మాధవ ఒక లైన్ కానీ 2 సార్లు కానీ రిపీట్ చేసి తర్వాత హరే కృష్ణ మంత్రానికి వెళ్ళాలి. దానికన్నా ఎక్కువ చేయకూడదు. ఎక్కువ చేయకూడదని కాదు, హరే కృష్ణ మంత్రానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. సో ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ సాంగ్ ఎందుకు ఎంచుకున్నారు శ్రీల ప్రభుపాదుల వారు, దీని వెనకాతల మన ఇస్కాన్కి మెయిన్ ఉద్దేశాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతరాష్ట్రీయ కృష్ణ భావనామృత సంఘ, దైవ భావనామృత సంఘ కాదు ఇది, ఒక దేవాది దేవుడి భావనామృత సంఘ కాదు ఇది, ఇది కృష్ణ భావనామృత సంఘ. కృష్ణుణ్ణి ఉద్దేశించి కృష్ణ కీర్తన, కృష్ణ పూజ, కృష్ణ సేవ, కృష్ణ నామ, కృష్ణ కథను ఉద్దేశించి కార్యక్రమాలు చేస్తాం మనం. అందులో విశేషంగా ఈ కృష్ణుడు ఎవరు? సకారాత్మక భగవంతుడు. ఆయనకు ఊరు, ఆయనకొక పేరు, ఆయనకొక తల్లి తండ్రి, ఆయనకొక లీలలు, ఇవన్నీ నిమగ్నే ఉన్న ఒక పరిపూర్ణ లీలా పురుషోత్తమైన శ్రీకృష్ణుడు అని వర్ణించడానికి ఈ పద్యం వెరీ ఇంపార్టెంట్. ఈ సాంగ్ జయరాధ మాధవ, ఇక్కడ కృష్ణుడితో స్టార్ట్ అవుతుంది ఈ సాంగ్, రాధతో స్టార్ట్ అవుతుంది.
రాధ, మాధవ. మాధవుడు. మాధవుడు అంటే లక్ష్మీపతుడు. లక్ష్మీపతికి రాధను జోడించారు. ఎలా కుదురుతుందండి? అందులో ప్రాధాన్యత తెలుస్తుంది, రాధాని గొప్పతనం తెలుస్తుంది. కుంజ విహారి. బృందావనంలోనే కుంజలు వైభవంగా ఉంటాయి. ఆ కుంజల్లో విహరించేవాడు. గోపీజన వల్లభ గిరివరధారి. అక్కడున్న గోపీజనులు చిన్న వయసు నుంచి పెద్ద వయసు దాకా ఉన్న ప్రతి ఒక్కరిని తన వ్యవహారంతో ఎంతో ఆనందాన్ని ఇచ్చేవాడు అనమాట. అలాగే ఆయన సంరక్షణ, బృందావన వజవాసుల్ని కూడా సంరక్షించే స్తోమత కలిగిన భగవంతుడు. ఓన్లీ ప్రేమ వ్యవహారాలే కాదు ఆయన చేసేది, రక్షణ సంరక్షణ చేసే కార్యాలు కూడా ఆయన చేస్తాడు. ఉపజన్న వల్లభ గిరివరదారి యశోదనందన బ్రజజన రంజన. యశోదామాత గొప్పతనం విశేషంగా దామోదర మాసంలో మనం చూపిస్తాం అది. సో యశోదనందన బ్రజజన రంజన యమునా తీర వనచారి. యమునా నది తీర. ఇక్కడ చూడండి, బృందావనం కవర్ అయింది, యమునా నది కవర్ అయింది, గోవర్ధనం కవర్ అయింది, గోపగణాలు కవర్ అయ్యారు, గోపీ జనాలు కవర్ అయ్యారు. ఈ విధంగా ఈ సాంగ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సకారాత్మక భగవంతుని ఉద్దేశించి పాడిన పాట ఇది. ఈ పాట ద్వారా చాలామంది కృష్ణుడికి ఆకర్షణ అవుతారు. అందుకే మీరు ఈ పాట పాడచ్చు. హౌవెవర్ ఇందులో కూడా హరికృష్ణ మహామంత్రానికి మెయిన్ ప్రాధాన్యత ఇవ్వాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి ఇది. హరే కృష్ణ కీర్తన. క్యూంకి ఈ హరే కృష్ణ నామ మంత్రం ద్వారానే ఎవరైతే ప్రచారకు ఒక ప్రేయర్ఫుల్ మూడ్ ఉండాలి అప్పుడు మీ కీర్తన చేసేటప్పుడు. ఓకే, నేను ఇప్పుడు పాడే పాట నాకెంత ప్రేమని, అంటే నేనెంత నిస్వార్థ భావంతో, విశేషంగా ఇక్కడున్న నా ముందు కూర్చున్న వాళ్ళందరికీ ఈ భగవంతుడి హరినామం వాళ్ళ హృదయంలో మార్పు తీసుకురావాలనే ఒక ప్రార్థన భావంతో కీర్తన చేయాలి. మీ ప్రీచింగ్లో మ్యాక్సిమం టైం మీకు ప్రేయర్స్లోకి వెళ్తుంది. యు ప్రే ఫర్ ద పీపుల్ ఫర్ హూమ్ యు ఆర్ ప్రీచింగ్. మీరు ఎవరికైతే ప్రీచింగ్ చేస్తున్నారో వాళ్ళ కోసం ప్రేయర్ చేస్తే వాళ్ళు చాలా గ్రో అవుతారు. సో సెల్ఫ్లెస్ ప్రేయర్స్, వాళ్ళ భక్తులు అభివృద్ధి చెందాలి, వాళ్ళలో కల్మషం దూరం అవ్వాలి, వాళ్ళలో సేవా దృక్పథం పెరగాలి, వాళ్ళకి భగవంతుడి మీద నమ్మకం పెరగాలి, భగవంతుడి కథ మీద నామం మీద రుచి పెరగాలనే ఒక ఇంటెన్స్ ప్రేయర్తో. ఓకే, సో రిమెంబర్ దిస్ కీర్తనది. ఓకే, అలాగా మనం కీర్తన చేస్తాం. ఇప్పుడు మనం రెండో భాగంలోకి వస్తాం. నేను చెప్పాను కదా, భక్తి వృక్ష ఈ కార్యక్రమంలో ఇది మన రెండో వారం. మొదటి వారం తీసుకున్నాం. ఈ రెండో వారంలో ఇలాగే 5 భాగాలు ఉంటాయి. ఫస్ట్ది మీరు సంకీర్తనం చేస్తాం. సంకీర్తనం చేసిన తర్వాత నామ మహిమ గురించి చర్చిస్తాం. అందులో ఎవరైనా ఎంచుకొని మనం మాట్లాడతాం. తర్వాత మెయిన్ ముఖ్య చర్చా విషయ భాగం మీద మనం డిస్కషన్ చేస్తాం ప్రశ్నోత్తరాల ద్వారా. తర్వాత నెక్స్ట్ సెక్షన్లో వచ్చేది ప్రచారం ఉద్దేశించి. దాని తర్వాత మీరు మీ స్థాయిలో మొదటగా ఫస్ట్ 2 months మీరు ఎలాంటి ఆరతి కార్యక్రమాలు పెట్టకండి. అది కొంచెం ఎక్స్ట్రా బర్డన్గా అనిపిస్తుంది. ఒక 2 నెలల తర్వాత మీరు అప్పుడు ఇంట్రడ్యూస్ చేయొచ్చు, వాళ్ళ ద్వారానే చేయించేటట్టుగా. వాళ్ళే ఆల్టర్ సెటప్ చేసుకుని, వాళ్ళే పూలదండ తెచ్చి వేయడం, వాళ్ళే ఆరతి, ఒక ధూపారతి సరిపోతుంది. ఒక ధూపారతి ఇచ్చేటట్టు, చిన్న బౌలో ప్రసాదం వాళ్ళే పెట్టి నైవేద్యం పెట్టినట్టు. సో ఇది వాళ్ళు నేర్చుకునేటట్టుగా చేయాలి. మనమే పెద్ద ఆరతి సెటప్ చేసామనుకోండి, అది ఎండ్ ఆఫ్ ద ఇయర్ కూడా 2 ఏళ్ళు 3 ఏళ్ళు మనమే చేసుకుంటూ కూర్చోవాలి అప్పుడు. సో స్టాండర్డ్స్ ఎలా పెట్టాలంటే వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా ఉండాలి. ఓకే, సో అలాగ ఒక కీర్తన చేసి అప్పుడు ప్రసాదం పెట్టుకోవచ్చు మీరు. ఆర్ ఇన్ ద బిగినింగ్ జనరల్లీ వి రికమెండ్ నాట్. ఫస్ట్లో మీరు చేసే కల్చరల్ యాక్టివిటీస్ ఏంటండి? శ్రవణ కీర్తన చేయిస్తున్నారు, జపం చేయిస్తారు నామ మహిమ వినిన తర్వాత డిస్కషన్లో మీరు ప్రశ్నోత్తరం ఎంగేజ్ చేస్తారు అందరు. దీనికి ఆన్సర్ చెప్పండి, మీరు ఇప్పుడు దాకా మాట్లాడలేదు, మీరు చెప్పండి, అలా ఎంగేజ్ చేస్తాం.
సో న్యాచురలీ ఎవ్రీవన్ ఇస్ ఎంగేజ్. ఇప్పుడు ఆరతి అనేది ఇమీడియట్గా ఇంట్రడ్యూస్ చేసే అవసరం లేదు. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం సెకండ్ పార్ట్లోకి వెళ్దాం. ఓకే, ఐస్ బ్రేకింగ్ ఇప్పుడు అంత అవసరం పడదు మనకి మధ్యలో. బట్ ఇన్ జనరల్ అక్కడ కొత్త వాళ్ళు వస్తే వాళ్ళని పేర్లు అడగచ్చు, వాళ్ళు ఎలా వచ్చారో అడగచ్చు. ఓకే, పాత వాళ్ళే వచ్చారని మీ క్లాస్లోకి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, పాత వాళ్ళు వచ్చారు. ఓకే, మీరు లాస్ట్ క్లాస్లో మీకు నచ్చిన పాయింట్ మీరు చెప్పండి అని. మీకు ఏది నచ్చింది, ఏ ప్రోగ్రాంలో ఏ ఆస్పెక్ట్ మీకు నచ్చింది అడగచ్చు. లేకపోతే మీ అందులో డిస్కస్ చేసిన దాంట్లో ఏ పాయింట్ మీకు నచ్చింది అడగచ్చు. సో వారం అయ్యింది, ఏం గుర్తుంటుంది వాళ్ళకి అసలు? గుర్తుండదు కదా. అందుకే మనం పుస్తకాలు వాళ్ళని కొనుక్కోమంటాం. ఈ పుస్తకం ఇది మేము ఆల్రెడీ అరేంజ్ చేస్తాం. కొంచెం ఇప్పుడు రథయాత్ర వల్ల అవ్వలేదు, అది కొంచెం డిజైనింగ్ వర్క్ ఉంది. ఆ వర్క్ అయిన తర్వాత బుక్స్ ప్రింట్ చేసి ఇస్తాం. బట్ ఆ పుస్తకంలో ఒక వారం అయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తే ఒక వారం గ్యాప్ ఉంటుంది కదా. ఆ వారం గ్యాప్లో ఏ ప్రశ్నలు అయితే డిస్కస్ చేశామో వాళ్ళు సొంతంగా వాళ్ళ వాళ్ళ భాషల్లో వాళ్ళు వాటికి ఆన్సర్స్ రాసి తీసుకురావచ్చు నెక్స్ట్ క్లాస్కి. అంటే ఒక వారం దాకా టైం పడుతుంది. అందులో 8 క్వశ్చన్లు ఉన్నాయి. వాళ్ళు ఏం విన్నారు అది వాళ్ళు అక్కడ రాసుకోవచ్చు పాయింట్స్ కింద. తర్వాత మనం ఎగ్జామ్ పెట్టేటప్పుడు కూడా అవి కూడా ఒక ఆన్సర్స్ కింద హెల్ప్ అవుతాయి. సో అందుకే ఇండివిజువల్ పుస్తకాలు ఉండాలి వాళ్ళ దగ్గర. అప్పుడు ఆ సిద్ధాంతం కూడా బాగా అర్థమవుతుంది. ఆబ్వియస్లీ మీరందరూ కూడా చెయ్యాలి. ఇప్పుడు మీరు లాస్ట్ 8 క్వశ్చన్స్ మీకు ఎంతమంది గుర్తుకుంది? మన లాస్ట్ టైము ఫస్ట్ వారం డిస్కషన్లో మనం 8 ప్రశ్నల మీద డిస్కస్ చేసాం. మీకు అది కావాలంటే వీడియోలో చూడండి మళ్ళీ. అందులో వాటి అన్నిటికీ ఆన్సర్స్ కూడా మనం డిస్కస్ చేసాం. వాటిని మీ సొంత వాక్యాల్లో మీరు రాసుకుంటే మీ పుస్తకంలో అది మన సర్టిఫికేషన్ టైం ఎగ్జామ్ టైంలో హెల్ప్ అవుతుంది అది. ఓకే, సో ఇది కొంచెం మనం కోఆర్డినేట్ చేయండి. అంటే మీరు పర్సనల్గా చేసుకోవాలన్నమాట. ఓకే, ఇవాళ మనము 2వ వారంలోని నామమహిమ గురించి చర్చించుకుందాం. సో ఇవాళ ఎవరు మాట్లాడతారు, ఎవరు డిస్కషన్ నేను షేర్ చేస్తాను. బట్ ఇది ఒకవేళ ఎవరైనా ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు స్పీక్. ఇక్కడ 30 మంది ఉన్నారు, నేను ఎంచుకోలేను. బట్ త్రిపుర మాతాజీ, ఎస్. హరే ఇది కృష్ణ 2వ ప్రభుజీ వారం, శ్రద్ధావానం 2వ వారం. ఒక్కసారి నామామృతం. కనబడుతుందా మాతాజీ మీకు? ఎస్ ప్రభుజీ కనబడుతుంది. ప్లీజ్. కలియుగమునందు ఏకైక గత్యంతరము. ఈ యుగమునందు జనులు అత్యంత అల్పాయుష్కులుగాను మరియు ఆధ్యాత్మిక జీవనమును అర్థం చేసుకున్నటలో మందమతులుగాను ఉందురు. యథార్థానికి మానవ జీవితము ఆధ్యాత్మిక విలువలను అర్థం చేసుకొనుటకు ఉద్దేశించబడినది. ఈ యుగమునందు ఉన్న ప్రతి ఒక్కరును శూద్రులై ఉండుట వలన ఎవరును ఆసక్తి కనబరుచుట లేదు. జనులు జీవితపు పరమార్థాన్ని విస్మరించినారు. మంద అను పదమునకు అర్థము నెమ్మది మరియు చెడ్డది రెండును. ఈ యుగమునందు ప్రతి ఒక్కరూ చెడ్డగా గాని నెమ్మదిగా గాని లేక రెండిటి యొక్క కలయికగా గాని అయి ఉందురు. జనులు దురదృష్టవంతులుగాను మరియు అనేకమైన విషయములతో కలత చెందిన వారుగా ఉందురు. శ్రీమద్భాగవతము సారము తుదకు వర్షములు ఉండవు, దాని పర్యవసానముగా భాగవతం అనుసారము తుదకు వర్షములు ఉండవు. శ్రీమద్భాగవతానుసారము తుదకు వర్షములు ఉండవు, దాని పర్యవసానముగా ఆహారమునకు కరువు సంభవించును. ప్రభుత్వములు సహితము అత్యంత భారమైన పన్నులను వసూలు చేయును. ఈ యుగము యొక్క లక్షణములను గూర్చి శ్రీమద్భాగవతమునందు వివరించబడిన భవిష్యవాణి ఇప్పటికే కొంతవరకు అనుభవములోకి వస్తున్నది. కలియుగము అత్యంత దుఃఖభూయిష్టమైన యుగమై ఉండుట వలన స్వయముగా శ్రీకృష్ణుడే అయిన శ్రీ చైతన్య మహాప్రభువు ప్రతి ఒక్కరిని కేవలము హరే కృష్ణ అని జపించమని సలహా ఇచ్చినారు. హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్తేవ 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 గతిరన్యదా.
చైతన్య చరితామృతం ఆది లీల 11.21. ఈ యుగమునందు ఆధ్యాత్మిక పురోగతికి భగవన్నామము తప్పక మరొక మార్గము లేదు. బృహన్నారదీయ పురాణము కపిల దేవుని బోధనలు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇది థ్యాంక్ యూ మాతాజీ. సో ఈ శ్లోకం ఇప్పుడు మాతాజీ చదివిన పేర ఇది కపిల టీచింగ్స్ ఆఫ్ లార్డ్ కపిల ఉపదేశములు పుస్తకంలో నుంచి అది ఎక్స్ట్రాక్ట్ చేసి ప్రభుపాదులు దాని మీద వర్ణించిన విషయం మీద రాసిన పుస్తకంలో రాసిన విషయం మీద ఇక్కడ తీసిచ్చారనమాట. సో బేసికలీ మనం గమనిస్తే ఇది భాగవతం నుంచి భగవద్గీత నుంచి తీసుకున్న అంశాలని ఈ విధంగా టాపిక్ వైజ్ ఇక్కడ ఇచ్చారు. ఓకే, ఇది మీరు గమనించాలి ఫస్ట్. అందుకే మీరు ఈ భక్తి వృక్ష ప్రోగ్రాం ప్రకారం మీరు కార్యక్రమాలు తీసుకుంటే చాలామందికి సిద్ధాంతం బాగా అర్థమవుతుంది. అది మనం అర్థమయ్యేటట్టు చెప్పగలం కూడా. చాలా డివోటీస్ అంటారు, ఏంటి ప్రభు ఇంతలాగా ఇంచక్క భగవద్గీత తీసుకొని నేను నేర్చుకుని చెప్పుకుంటాను, లేకపోతే ఇవాళ పొద్దున్న భాగవతంలో విన్నది నేను అక్కడ చర్చిస్తాను, లేకపోతే నా మూడుకు ఒక స్టోరీ గుర్తుకొచ్చింది పురాణంలోంచి దాన్ని చర్చిస్తాను. అలా వెళ్తే చూడండి అక్కడ ఆడియన్స్ పెరగరు భక్తిలో. వాళ్ళు ఎన్నేళ్ళైనా అలాగే ఒకటో మాల్లో లేకపోతే ఒక మాల కూడా చేరు అప్పుడప్పుడు వస్తూ. క్వాలిటీ ఆఫ్ యువర్ కాంగ్రిగేషన్ షుడ్ ఇంక్రీజ్. క్వాలిటీ ఇంక్రీజ్ అవ్వాలంటే వాళ్ళు హరినామంలో రుచి పెరగాలి, సిద్ధాంతం అర్థం చేసుకునే స్థాయికి చేరాలి. వాళ్ళు మన వైష్ణవ పరంపరలో వైష్ణవ సిద్ధాంతం ప్రకారం ఉన్న సంస్కృతిని అర్థం చేసుకుని ప్రాక్టీస్లో పెట్టుకోవాలి. అప్పుడు మీ ప్రీచింగ్ ఎఫెక్టివ్గా ఉంటుంది. లేకపోతే ప్రీచింగ్ అది ఏదో కాలక్షేపాన్ని మనం వెళ్ళి చేయడం తప్ప, వాళ్ళు ఏదో కాలక్షేపం వచ్చి వినడం తప్ప ఇంకేం ఇంప్రూవ్మెంట్స్ ఉండవు. ఓకే, సో వీ హ్యావ్ టు బి వెరీ వెరీ సిస్టమేటిక్ అంటే సిస్టమ్ ప్రకారం వెళ్ళాలి ప్రీచింగ్లో. రెండోది మనం ఒక టార్గెట్ పెట్టుకుని వెళ్ళాలి. సో టార్గెట్ పెట్టుకోకపోతే అదేదో వచ్చారా వెళ్ళారా తిన్నారా అయిపోయిందా అంటుంది. సో ఇక్కడ మీరు చూస్తే కపిలముని పుస్తకం నుంచి కపిలదేవ ఉపదేశం టీచింగ్స్ ఆఫ్ లార్డ్ కపిల నుంచి తీసింది ఇది. కానీ ఇదంతా ఎక్కడి నుంచి ప్రభుపాద చెప్తున్నారు? భాగవతంలోని కలియుగ లక్షణాల గురించి సౌనకాది ఋషులు సూత గోస్వామికి వర్ణిస్తున్నప్పుడు వచ్చిన శ్లోకం ఇది. ఏంటంటే ఆ శ్లోకం? ప్రాయేణల్పాయుష్య సభ్య కలో అస్మిన్ యుగే జన మందా సుమందమతయో మందభాగ్యాయుపాదృత. ఇది శ్లోకం అది. ప్రాయణ అల్పాయుష్య సభ్య. కలియుగ లక్షణాలు ఏంటండి? కలియుగంలో మంచి క్వాలిటీస్ ఉన్నాయన్నమాట. ఏ క్వాలిటీస్? ప్రాణ అల్పాయుష్య. ఒకటి వ్యక్తి ప్రాణం అల్పాయుష్యం, వాడు 75 క్రాసాడంటే గ్రేట్. సస్టైన్ చేస్తున్నాడు. 100 క్రాస్తే వరల్డ్ రికార్డ్. సో ఆయుష్ అంత ఉండదు. సో ఆయుష్లో సగం జీవితం నిద్రనే పోతుంది కదా. మీరు ఎంతసేపు పడుకుంటారండి? 24 గంటలు మీరు 10 గంటలు పడుకున్నారు అనుకోండి, అంటే సగం అయిపోయినట్టే కదా. అంటే సగం జీవితం పడుకోవడంలోనే అయిపోయింది, పడుకోవడం తినడంలోనే అయిపోయింది అనుకోండి. ఓకే, తిండాలు స్నానాలు చేయడంలో ఇంకా సగం జీవితమే ఉంది. ప్రాయనల్పాయుష సభ్య మన్న కలోస్మిన్ యుగే జన. ఈ కలియుగ వాసుల యుగజన, ఈ కలియుగంలో ఉన్న జనులకి ఇలాంటి సిచ్యువేషన్. కానీ ఇదొకటే, సగం జీవితమే ఉంది. ఇప్పుడు ఉన్న జీవితం తక్కువ, అందులో కూడా సగం జీవితమే వాళ్ళు మెలకుగా ఉంటారు. ఆ వేకుగా ఉన్న సమయంలో ఏంటండి? మంద సుమంద మతయో. మంద అంటే వాళ్ళకి అస్సలు ఇక్కడ ఇందాక చెప్పినట్టు ఏం చెప్పారు ఇక్కడ? మంద అన్న పదంకి అర్థము నెమ్మది లేదా చెడ్డది. సో మంద అంటే నెమ్మదిగా ఉంటారు వీళ్ళు. ఎందులో అండి? ఆధ్యాత్మికంగా నెమ్మదిగా ఉంటారు. చెడు అలవాటు వల్ల భౌతిక ప్రపంచంలో ఎన్నో చెడు కార్యాలలో నిమగ్నమై ఉండి చెడు అలవాటుల వల్ల ఆధ్యాత్మికంగా నెమ్మదిగా ఉంటారు. భౌతికంగా చాలా ఎంతూజియాజం చూపిస్తారు, చదువులకి, ఉద్యోగాలకి,
వ్యాపారానికి, సంపాదనకి, సంసారానికి. కానీ స్పిరిచువల్ లైఫ్ రాగానే ఎందుకండి ఇప్పుడు ఇంత, ఎలా వస్తామండి వారం వారం, ఎలా కుదురుతుంది? అర్థం చేసుకోవాలి. మీరైతే సాధువులండి, మీరైతే టైం కుదుర్చుకుంటారు. మీకు ఏముంది పని, మీకు కాలక్షేపం, మీకు ఖాళీగా ఉంటారు కాబట్టి మీరు వెళ్తారు. మాకు అలా కుదరదండి, బోల్డ్ పనులు ఉంటాయని చేసుకోవడానికి. యాత్రలు ఏంటండి? పిక్నిక్లకి వెళ్ళాలంటే వెళ్ళిపోతారా, ట్రిప్స్కి వెళ్ళాలంటే వెళ్ళిపోతారు, ఫ్యామిలీ ట్రిప్స్కి. యాత్రలు అనగానే తెగిపోతారు. మంద మంద అంటే ఆధ్యాత్మికంగా ఆలోచన లేదు, దానివల్ల ఆలస్యంగా ఉంటారు, అంటే నెమ్మదిగా ఉంటారు అందులో. కానీ కొంతమంది ఆతృత ఉంటుంది, కానీ ఏమవుతుందండి? సుమంద. సుమంద అంటే మంద సుమందమతయో, సుమందమతయో వాళ్ళు అనుకుంటారు, ఆలోచన ఉంటుంది ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలని, కానీ వాళ్ళకి ఆధ్యాత్మికం అనేది అండర్స్టాండింగే ఉండదు. ఒకవేళ నా మనసులో ఒక ఆలోచన వచ్చిందంటే అది ఆధ్యాత్మికం అనుకుంటారు, ఓకే, మంచి పని చేయాలని. లేకపోతే చెడు పని చేయకపోవడాన్ని ఆధ్యాత్మికం అనుకుంటారు. తెలియదు వాళ్ళకి ఆధ్యాత్మికం అంటే ఏంటనేది. భగవంతుని చేరుకోవాలి. భగవంతుడు ఎవరంటే ఏంటి అండర్స్టాండింగ్గా ఉండదు వాళ్ళకి. ఏదేదో ఆలోచించుకుంటారు. నేను నేను పూజ చేసినప్పుడు నాకు ఒక అనుభూతి కలిగింది, అదే భగవంతుడు అనుకుంటారు వాళ్ళు. సుమంద మతయో. ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా అర్థం కాదు అప్పుడప్పుడు కొంతమందికి. సుమంద. మూడవది మందభాగ్యాయి ఉపాధృత, అభాగ్యులు. అభాగ్యులు అంటే ఏంటండి? వాళ్ళు ఆతృతతో ఉంటారు, అర్థం చేసుకోగలరు, కానీ రైట్ ప్లేస్కి వెళ్ళరు. ఎవడో యోగా వాడు వస్తాడు, పట్టుకుంటాడు, వాడిని పట్టుకొని తీసుకెళ్ళిపోతాడు, నువ్వు యోగాసనలు చేయి, లైఫ్లో సెట్ అయిపోతూ ఉంటాడు. ఎవడో ఇంకోటి ఎవరో వస్తారు, ధ్యాన మార్గం చెయ్యాలని, మెడిటేషన్ చేయమని చెప్తాడు, ఆ మెడిటేషన్కి వెళ్ళిపోతాడు. ఇంకోటి వచ్చి చెప్తాడు ఎక్సర్సైజెస్ చేయి, అదే నీ లైఫ్కి ఇంపార్టెంట్ అంటారు, దానికి వెళ్ళిపోతారు. ఇంకోళ్ళు వచ్చి చెప్తారు, ఓకే ఇదంతా కాదండి, సమాజ సేవ చెయ్యండి, అదే మీరు పేదవాడికి అన్నం పెడితే భగవంతుడికి అన్నం పెట్టినట్టు అంటారు. సో అక్కడికి వెళ్ళి తినేస్తాను, సమాజ సేవ చేస్తూ కూర్చుంటారు. అభాగ్యులు ఒక ప్రాపర్ స్పిరిచువల్ సెంటర్కి రాలేరు. అది కలియుగ వాసుల పరిస్థితి అనమాట. మంద సుమందమతయో మందభాగ్యాయ ఉపాధృత. అలాంటి వాళ్ళకి ఏ విధంగా కృష్ణ చైతన్యాన్ని పొందగలరు? కృష్ణ చైతన్యాన్ని ఎలా పొందగలరు? కృష్ణుడు భగవంతుని ఎలా తెలుసుకోగలరు? అందుకే చైతన్య మహాప్రభు స్వయంగా కృష్ణుడే. ఇక్కడ మీరు కలియుగ అవతారం గురించి చెప్పచ్చు లిటిల్ బిట్. స్వయంగా కృష్ణుడే మన దగ్గరికి ఒక భక్తుడి రూపంలో వస్తాడు, భక్తావతారం. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే. ఆ కృష్ణ ప్రేమను అందజేయడం కోసం, మనలో ఈ కలియుగ వాసులో కల్మషాన్ని దూరం చేయడం కోసం, కల్మష నాశనం కోసం ఆ భగవంతుడు ఏమిస్తాడండి? హరినామాన్ని ఇస్తాడు, హరే కృష్ణ మహామంత్రాన్ని ఇస్తాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ హరే కృష్ణ మహామంత్రంలో కృష్ణ నామం, కృష్ణుడి గురించి ఉంది. ఇందులో యోగ పద్ధతి గురించి వర్ణించబడింది, భక్తి యోగం. భక్తి భావనతో మీరు హరే కృష్ణ మంత్రం జపించాలి. కార్యం ప్రకారం మీరు చేస్తున్న కార్యాలు మీరు కంటిన్యూ చేయండి. మీరు ఉద్యోగాలు చేస్తున్నారా, చెయ్యండి, హరే కృష్ణ మంత్రం జపించండి. వంట చేస్తున్నారా, చెయ్యండి, హరే కృష్ణ మంత్రం జపించండి. మిగతా యుగాల్లో భగవంతుడు చేరుకోవడానికి అన్ని వదులుకొని వెళ్ళాల్సి వస్తుంది. కానీ ఈ కలియుగంలో చైతన్య మహాప్రభు ఇచ్చిన మార్గం అతి సులభమైనది, అతి అంటే వెరీ ఈజీలీ ఫాలోడ్ అండ్ ఈజీలీ యాక్సెసిబుల్. అది అందరూ ఈజీగా ఫాలో అవ్వగలరు. వాళ్ళు ఉన్న పరిస్థితిలో వాళ్ళు ఉంటూనే హరే కృష్ణ మహామంత్రం జపిస్తే చాలు. సో ఆ విధంగా భగవంతుడే ఈ కలియుగంలో మనకున్న మంచి లక్షణాలను గమనించి భగవంతుడు ఏం చేశాడు? ఇచ్చే యోగ పద్ధతిని సరళంగా చేసేసాడు.
ఇంకో ఎగ్జాంపుల్ ఇక్కడ, ఇది ఇప్పుడు దాకా ఒకటి చెప్పాను కదా, ఇదంతా ఒకటి కలియుగ లక్షణాల గురించి ఇక్కడ వర్ణించారు. రెండవది ఎగ్జాంపుల్, ఇది ఎలా అర్థం చేసుకోవాలండి, ఒక వ్యక్తికి వ్యాధి ఎంత ఇంటెన్సిటీతో ఉంటే అంత ఇంటెన్సిటీ మెడిసిన్ ఇస్తారు. మీకు జ్వరం ఎక్కువ ఉందనుకోండి, హై ఫీవర్ ఉంటే మీకు ఇచ్చే మెడిసిన్ ఎంజీ కూడా పెరుగుతుంది క్వాంటిటీ కదా, తక్కువ ఉంటే తక్కువ ఎంజీ తీస్తాడు. సో అలాగా సత్య త్రేత ద్వాపర కలియుగంలో ఉన్న జనులకి భౌతిక భవరోగం పెద్దగా ఉంటుంది కదా కంపేర్ టు అదర్ యుగాలతో. మిగతా యుగాల్లో భవరోగం తక్కువే ఉంటుంది, వాళ్ళకి చెడు అలవాట్లు తక్కువ ఉంటాయి, వాళ్ళు సుమందులు కాదు, వాళ్ళకి ఆలోచన బుద్ధి అవన్నీ ఉంటాయి. కానీ కలియుగ వాసులకి కంపేర్ చేసుకుంటే మన భవరోగం చాలా ఎక్కువ. మన మంద భాగ్యులం మనం. అలాంటి వాళ్ళకి ఇచ్చే మెడిసిన్ స్ట్రాంగ్ మెడిసిన్ ఇస్తారు. కానీ స్ట్రాంగ్ మెడిసిన్ చూడడానికి పెద్దగా ఉండదు, చిన్నగానే ఉంటుంది. సో హరే కృష్ణ మహామంత్రం చూడడానికి చిన్నగా కనపడుతున్నా, అది ఇంతేనా? యజ్ఞయాగాలు చేయక్కర్లేదా? మీరు కూర్చుని నోమాలు వ్రతాలు చేయక్కర్లేదా? ఓన్లీ హరే కృష్ణ మంత్రం చేయడం వల్ల అయిపోతుందా? అవుతుంది. ఎందుకంటే ఈ హరే కృష్ణ మంత్రం అనే క్యాప్సిల్లో అంత పవర్ఫుల్ మెడిసిన్ భగవంతుడు పెట్టి ఉంచాడు. తన సర్వశక్తిని అందులో దాచి ఉంచాడు. అందుకే హరే కృష్ణ మంత్రం ఒక్కటే సరిపోతుంది. హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలవు నాస్తేవ్య గతరన్యద. అందుకే మీరందరూ దీన్ని సీరియస్గా తీసుకోవాలి, హరే కృష్ణ మంత్రాన్ని. మీ వ్యవహారాల్లో రోజు ప్రయత్నించండి జపం చేయమని. దిస్ ఇస్ ద హౌ వి ఎన్కరేజ్ హరే కృష్ణ మంత్ర జపంలో. సో ఇది చెప్పిన తర్వాత మీరు అందరితో జపం చేయించండి హరే కృష్ణ. సో లిటిల్ ఎక్స్ప్లెనేషన్ వీ హ్యావ్ టు డూ ఆన్ వాట్ వీ రెడ్, అప్పుడు వాళ్ళకి ఇంకా బాగా అర్థం అవుతుంది అన్నమాట. యా, సో నెక్స్ట్ సెషన్ ఎవరు చెప్తారు? చర్చా విషయ భాగం శ్రీవల్లి మాతాజీ, గురువర్ధిని మాతాజీ, ఆవిడ కూడా. ఎవరు చేస్తారు? ప్రభుజీ చదవమంటారా? హరే కృష్ణ ప్రభుజీ. ఎవరు? హరే కృష్ణ ప్రభుజీ, గురువర్ధిని ప్రభుజీ. ఓకే, సరే. చర్చా విషయ భాగము. హరే కృష్ణ ప్రభుత్వం. పునరావృత్తి. ఒకే రోజు ఒకే సమయంలో ఇద్దరు శిశువులు జన్మించారు. మొదటి శిశువు తల్లిదండ్రులు సంపన్నులు, విద్యావంతులు. వారు సంతానం కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. వారికి పుట్టిన శిశువు మగపిల్లవాడు. ఆ శిశువు ఆరోగ్యంగా ఆకర్షకంగా అందంగా ఉన్నాడు. అతనికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. ఇక రెండవ శిశువు సంగతి, వాడు మొదటి శిశువు కంటే పూర్తిగా విరుద్ధమైన పరిస్థితిలో పుట్టాడు. వాడు తల్లి గర్భంలో ఉండగానే భర్త ఆమెను వదిలివేశాడు. దారిద్ర్యంలో బాధపడుతున్న తల్లి అనారోగ్యంగా పుట్టిన ఆ పిల్లవాడిని పెంచడం ఏమంత ఆహ్లాదకరంగా లేదు. వానికి భవిష్యత్తు అంతా దుఃఖమే. దుఃఖాన్ని అధిగమించడం ఏమంత తేలిక కాదు. ప్రపంచము ఇటువంటి వైరుధ్యాలతో నిండి ఉంది. ఘోరమైన అసమానతలో ఇలాంటి ప్రశ్నలు రేకెత్తిస్తాయి. విధి ఇంత అన్యాయంగా ఎలా ఉంటుంది? జార్జి మేరీల కొడుకు పుట్టి గ్రుడ్డివాడు కావడానికి వాళ్ళు చేసిన పాపం ఏమిటి? వారి మంచివారు, భగవంతుడు నిర్ణయుడు. అయితే పునర్జన్మ సిద్ధాంతం మన జీవితాన్ని మరింత విశాలమైన దృక్పథం అనగా నిత్యత్వ దృష్టితో చూసే అవకాశాన్ని కలిగిస్తుంది. నిత్యత్వ దృష్టితో చూస్తే మన స్వల్ప జీవిత కాలం మన అస్తిత్వానికి అది కాదు. అనంతమైన కాలంలో మన జీవిత కాలం కేవలం ఒక మెరుపు వంటిది. అనాదిగా ఇక్కడ నిత్యత్వ దృష్టితో చూస్తే మన స్వల్ప జీవిత కాలం మన అస్తిత్వానికి ఆది కాదు అని ఉంది. అది కాదు ఆది. ఆది అంటే మూలం, అంటే ఒరిజినల్ కాదు, స్టార్ట్ కాదు, బిగినింగ్ వన్ కాదు, ఫస్ట్ వన్ కాదు. మన అస్తిత్వానికి ఆది కాదు. అనంతమైన కాలంలో మన జీవిత కాలం కేవలం ఒక మెరుపు వంటిది.
అనాదిగా జీవాత్మ జీవన ప్రయాణము సాగుతూ వస్తుంది. మాతానుష్ఠాన పరాయణుడిగా కనిపించే వ్యక్తి కూడా చాలా కష్టాలు అనుభవిస్తూ ఉండడానికి కారణం ఈ జన్మలో కానీ పూర్వజన్మలో కానీ చేసిన పాపాల ఫలితం అని అర్థం చేసుకోవచ్చును. ఇటువంటి విశాలమైన విశ్వజనీన న్యాయ దృష్టితో చూస్తే ప్రతి జీవి తన కర్మకు తానే బాధ్యుడు అని బోధపడుతుంది. మనం ఆచరించే కర్మలు బీజాలు వంటివి. మొదట కర్మలు ఆచరించడం అంటే బీజం నాటడం జరుగుతుంది. కాలక్రమేణా అవి ఫలాలనిస్తాయి. అవి హరే కృష్ణ. హరే కృష్ణ. ఆగండి, ఆగండి. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుదాం, తర్వాత నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. ఇందులో ఎక్కువ లేవు, ఇందులో ఓకే 5 ప్రశ్నలు ఉన్నాయి ఇందులో. ఓకే, ఫైన్. ఓకే, సో ఈ ప్రశ్నలు మనము ఇలాగ డిస్కషన్ ఒకరు చేసిన తర్వాత ఇప్పుడు ఈ ప్రశ్నలు అడిగేటప్పుడు మనము డిఫరెంట్ డివోటీస్ని అడగచ్చు. ఓకే, దీనికి ఆన్సరు ఇప్పుడు దాకా మాట్లాడని వాళ్ళు పాడని వాళ్ళు చేయాలి. ఓకే, విభిన్న మానవుల జీవితంలోని సుఖ దుఃఖములలో మనము గమనించు కొన్ని వైరుధ్యములను పేర్కొనండి. డ్యుయాలిటీస్, వైరుధ్యాలంటే డ్యుయాలిటీస్ అనమాట. అపోజింగ్ క్యారెక్టరిస్టిక్స్ మన మానవ జీవితంలో పడే సుఖ దుఃఖములో ఉన్న వైరుధ్యాలను. ఎవరైనా? హరే కృష్ణ. రాసేశ్వరి దేవి మాతాజీ. హరే కృష్ణ. అంటే మనం మామూలుగా బయట చూస్తాం, అంటే మనకి తెలుస్తుంది కదా, ఒకళ్ళు చాలా అందంగా ఉంటారు, ఒకళ్ళు కురుపుగా ఉంటారు, ఒకళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు, కొంతమంది అనారోగ్యంగా ఉంటారు. ఇలాంటివన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే అవి ఇంకేంటి చెప్పాలి, అదే ఇంకా అంటే ఓకే, మీరు 2 చెప్పారు. ఒకటి కొంతమంది అందంగా పుడతారు. ఒక సినిమా యాక్ట్రెస్ ఉందన్నమాట, ఆవిడ మొహం చాలా బాగుంటది అంతా, కానీ ఆవిడ ముక్కు బాగుండదు. సో ఫ్యాన్స్ అన్నారా, ఏమమ్మా నువ్వు అన్నీ బాగున్నాయనేవి, కానీ ఆ ముఖ్య కొంచెం ఇంటోటి ఉంది, దానికి కొంచెం మీరు సర్జరీ చేసుకోండి, ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటే ఇంకా బాగా కనపడతారని. ఆమె ఎంతో సీరియస్గా తీసుకుంది ఆ కామెంట్ అని ఫ్యాన్స్ నుంచి. సో వెళ్ళి ప్రయత్నం చేసింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళి సర్జరీ అయ్యింది. ఒక 3 నెలల తర్వాత మళ్ళీ బయటకు వచ్చింది. మళ్ళీ ప్రెస్ మీట్లోకి వచ్చింది. ప్రెస్ మీట్లోకి వచ్చి అందరి ముందు తన ఎంత కష్టపడిందో పాపం మొహం మార్చుకోవడానికి. ముక్కు మారితే అన్నీ మారిపోతాయి యాక్చువల్లీ. మీ మొహంలో ముక్కు ఇస్ ద మెయిన్ థింగ్. ఓకే, ఎవ్రీ వన్స్ ఫేస్లో ముక్కు డిసైడ్ చేస్తుంది మీ ఫేస్ బ్యూటీ ఎలా ఉంటుంది అనేది. సో ఇక్కడ తను మార్చుకుంది, సర్జరీ చేసుకుని వచ్చింది. అప్పుడు ఫ్యాన్స్ అన్నారా, మీరు చాలా కష్టపడ్డారండి, చాలా కష్టపడి ముక్కును మార్చుకున్నారు, కానీ మీ ముందు మొహమే బాగుందండి ఇప్పుడు కన్నా. ఇప్పుడు ఆమెకు ఎలా ఉంటుంది అది? సో సమ్టైమ్స్ కొంతమంది అందంగా పుడతారు, ఒక స్పెసిఫిక్ రూపంలో పుడతారు, కొంతమంది కురూపుగా ఉంటారు. వాళ్ళు ఎన్ని ట్రై చేసినా, ఎన్ని ఫేస్ పౌడర్లు వాడినా, ఎన్ని లోషన్స్ వాడినా, ఎన్ని స్కిన్ టోన్స్ చేసుకున్నా ఒక పర్టికులర్ రూపులోనే ఉంటారు. అలాగే మాతాజీ చెప్పినట్టు కొంతమంది ఏంటది సంపన్నులుగా ఉంటారు, కొంతమంది పేదవాళ్ళ కింద ఉంటారు. అనారోగ్యం, ఈ మంచినప్పుడు అనారోగ్యం, కొంత ఆరోగ్యంతో పుడతారు, వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉండవు, అలా బతికేస్తారు, అలాగే చచ్చిపోతారు. కొంతమంది పుట్టుకతోనే ఏదో ఒక క్రానికల్ డిసీజెస్ ఉంటాయి. క్రోనిక్ డిసీజెస్ అంటారు వీటిని, క్రోనిక్ వ్యాధులు అనమాట. చిన్నప్పటి నుంచే ఉంటుంది, ఆయాసం, ఉబ్బసం, లేకపోతే గుండెల్లో రంధ్రం అది ఏళ్ళబడి అలాగే ఉంటుంది, లేకపోతే నరాల్లో ఏదో ఇష్యూ, లేకపోతే మెదడులో ఏదో ఇష్యూ, సైకాలజికల్ డిజార్డర్స్, ఇది చూస్తాం. ఇంకేమైనా? అంటే మామూలుగా అనిపిస్తుంది కదా ప్రభు, మనం ఎందుకు ఇలా ఉన్నాం, వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా, అంటే దేవుడు ఎందుకు ఇలా క్రియేట్ చేశాడు నన్ను కూడా అనిపిస్తుంది మామూలుగా. అది ఇంకేం డ్యుయాలిటీస్ అబ్జర్వ్ చేస్తాం? ఇంకేమైనా? అదే దారిద్ర్యము, రిచ్నెస్. దారిద్ర్యం, సంపన్నులు. ఒక పిల్లవాడేమో సిల్వర్ స్పూన్తో పుడతాడు, వాడు వెండి స్పూన్తో పుడతాడు అనమాట. చిన్నప్పటి నుంచి వెండి పల్లెల్లో తింటాడు, వెండి స్పూన్తో అన్నప్రసన అవుతుంది వాడికి. రెండోవాడికి అన్నప్రసన చేసే తల్లే ఉండదు.
అలా ఉంటాడు దారిద్ర్యం. సమ్టైమ్స్ ఇవి మనం మన అరౌండ్ చూస్తే మన పిల్లలకు కూడా ఇవి నేర్పించాలి, చెప్పాలి. చూడండి అరౌండ్, అట్లీస్ట్ నీకు కాలు ఉంది షూ వేసుకోవడానికి, వాడి కాలే లేదు. నీకైతే రోజు ఏ బట్టలు వేసుకోవాలో నువ్వు ఆలోచించుకుంటున్నావు రోజు. ఈ కలర్ వేసుకోనా, ఆ మ్యాచింగ్ వేసుకోనా. కొంతమందికి ఒకే బట్ట ఉంటుంది, దాన్ని ఉతుక్కుని రాత్రే మన పొద్దున వేసుకోవాల్సి వస్తుంది. సో ఈ టాపిక్ దారిద్ర్యం. లో దీని టాపిక్ లో ఏం చెప్తారంటే జనరల్ గా పిల్లలంట జైలు కన్నా సరే హాస్పిటల్ కన్నా తీసుకెళ్లి చూపిస్తే వాళ్ళకి అర్థమవుతుంటుంది రియాలిటీ. యా యా అంటే మామూలుగా వాళ్ళకి అనాథాశ్రమాలు కానీ జైలు రోడ్డు మీద కానీ తీసుకెళ్ళి సరిపోతుంది. అంటే అట్లా అంటే వాళ్ళు ఇంతమంది ఉన్నారా ఇలాంటి వాళ్ళు, అంటే మనం అంత బెటర్ అని ఫీల్, బెటర్ అనే ఫీలింగ్ చూపించాలి, రియాలిటీ చూపించాలి అని అంటారు. రియాలిటీలో డ్యువాలిటీ ఉంటుంది. రియాలిటీలో డ్యువాలిటీ ఎప్పుడు మెయింటైన్ అయి ఉంటుంది, అది గమనించాలి. ఇంకేం చెప్పండి ఎగ్జాంపుల్స్ డ్యువాలిటీలో? ఒక సంపన్నులు పేదవాళ్ళు, ఇంకా ఇంకేమైనా? ఎస్, ఎనీవన్ ఎల్స్? హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఎస్, ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్. ఎడ్యుకేట్ అండ్ ఎడ్యుకేటెడ్. పాప ఎంత కష్టపడతాడో, అమ్మ నాన్న వాడిని ట్యూషన్ పెట్టించేస్తారు. చదువుకో, అది చదువుకో, ఇది చదువుకో, చదువుకోమని ఎన్నో చెప్తారు, కానీ ఏమవుతుంది? పూర్ణ, ప్లీజ్ మ్యూట్ యువర్ మైక్. ప్రభుజీ. హరే కృష్ణ. సో సో చదువుకోమని హరే కృష్ణ చెప్తారు. ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, అది పిలిచారు. మీరు మైక్ మ్యూట్ చేయమని చెప్తున్నాను. సరే ప్రభు. సో కొంతమంది ఎడ్యుకేటెడ్ అంటే వాళ్ళకి అంతే ఆడుతూ పాడుతూ చదివేస్తారు, ర్యాంకులు వచ్చేస్తాయి వాళ్ళకి. కొంతమంది ఎంత చదివినా పాప ఎంత కష్టపడుతుందో వాళ్ళకి అది ఎక్కదో బుర్రకు ఎక్కినా అది ఎగ్జామ్ టైంలో అది దింపలేరు, దాన్ని బుర్ర నుంచి కిందకి ఎక్స్ప్రెస్ చేయలేరు. సమ్టైమ్స్ లైక్ దట్. సమ్ ఆర్ లైక్ రిమైన్ వెరీ పీస్ఫుల్ అండ్ దెన్ దే కంటిన్యూ. డ్యువాలిటీ ఉంటుంది. కరెక్ట్. యా, కేశవజీ కేశవ్, ఎనీ అదర్ డ్యువాలిటీస్? ఆరోగ్యం అనారోగ్యంగా ఉంటారు. అది ఆల్రెడీ చెప్పారు మాతాజీ ఇందాక. అనారోగ్యం, ఆరోగ్యం. యా, ఇంకా ఇంకేముంటాయి డ్యువాలిటీస్? ఇంతేనా? అంటే మనం గమనించట్లేదు. యా, హరే కృష్ణ. ఎస్, అన్నపూర్ణ మాతాజీ. ఎదుటి వాళ్ళు ఆనందంగా ఉన్నా కూడా ఏడుపు ఉంటది కదా ప్రభుజీ, వాళ్ళు ఆనందంగా ఉన్నారు, అదొకటి ఉంటుంది ప్రభుజీ. కొంతమంది ఎలా అంటే పరదుఃఖ దుఃఖులు అనమాట, పరదుఃఖ సుఖులు అనమాట. కొంతమంది పరసుఖ దుఃఖులు అనమాట. ఎదుటివాడు దుఃఖపడుతుంటే వాడికి ఒక సాటిస్ఫై ఫీలింగ్ ఉంటుంది. కొంతమంది మానసికంగా ఒక సర్టికులర్ సెట్టింగ్లో ఉంటారు, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు, ఎప్పుడు బాధపడుతూనే ఉంటారు, ఎప్పుడు నాకు ఏం అవ్వలేదు, నా లైఫ్ అంతా ఇలాగే ఉంది, ఎలాగా నడుస్తారు. కొంతమంది హ్యాపీ మూడ్లో ఉంటారు, వాళ్ళు ఎలాంటి నెగిటివిటీ తీసుకోరు. సో దిస్ ఎ డ్యువాలిటీ వి అబ్జర్వ్. వాళ్ళు బయట ఎక్స్టర్నల్లీ వాళ్ళ లైఫ్లో చూస్తే ఏమి ఉండవు, కానీ దే ఆర్ హ్యాపీ, సాటిస్ఫైడ్. కొంతమంది ఎంత ఉన్నా అసంతృప్తిగా, ఏంట్రా నా లైఫ్లో ఏం లేదు, వాళ్ళ లైఫ్లో అది ఉందిరా, నా లైఫ్లో ఇది లేదురా. మీకు స్టోరీ తెలుసు కదా, ఇద్దరు ఉంటారు, ఇద్దరు ఈగోలు అనమాట, ఇద్దరి మీద కసి అనమాట. సో వాళ్ళిద్దరికి వరం వచ్చింది. భగవంతుడు ఒక వాడికి ఒక వరం ఇచ్చింది. ఏమి ఇచ్చాడు? నీకు ఏం కోరుకున్నా తీరుస్తానని. కానీ రెండో వాడికి ఏం చెప్పాడు భగవంతుడు? మొదటి వాడికి ఏ వరం కోరానో, వరం ఇస్తానో దానికి రెట్టింపు నీకు వస్తుందని. సో మొదటి వాడు అన్నాడు నాకు ఇల్లు కావాలని. రెండో వాడికి 2 ఇళ్ళు వచ్చినాయి. మొదటి వాడేమో నాకు ఒక మంచి భార్య కావాలని. రెండో వాడికి 2 మంచి భార్యలు వచ్చారు. అద్భుతం. తర్వాత మొదటి వాడు అరే నా సంపాదన ఎంతలానో కోట్లలో ఉండాలని, 10 కోట్లని ఆస్తులు ఉండాలి నా దగ్గర. వాడికేమో 100 కోట్లు రెట్టింపు, 10 × 10 100 కోట్లు వచ్చినాయి వాడికి. తర్వాత ఇదేంట్రా, నాకు వచ్చింది బాగానే ఉంది కానీ వాడికి ఎందుకు అంత ఎక్కువ వస్తుంది? వీడి దాంట్లో హ్యాపీగా ఉండొచ్చు కదా. ఏం చేశాడు? ఓ భగవంతుడా, నా ఒక కన్ను పోవాలనుకున్నాడు. వాడు ఒక కంటితో గుడ్డివాడు అయిపోయాడు. రెండో వాడు 2 కళ్ళు పోయినాయి వాడివి. ఇప్పుడు ఎంతో ఆనందపడ్డాడు వీడు. ఏమయ్యా స్వామి, నన్ను ఒక కాలు తీసేది, అది కుంటివాణి చేసే ఒక కాళ్ళతో. రెండోడికి 2 కాళ్ళు పోయినాయి. ఇది శాడిజం అనమాట. కొంతమంది మానసిక రోగంతో ఉంటారు.
వాళ్ళు ఎస్ దిస్ ఇస్ వన్ థింగ్. యా, సో ఆ విధంగా మన ప్రపంచంలో ఇలాంటి డివిజన్స్ చూస్తాం అన్నమాట. డివిజన్స్, డ్యుయాలిటీస్. ఇవన్నీ డ్యుయాలిటీస్ మనం గమనించినప్పుడు మనం మనసులో అనిపిస్తుంది కిందాక చెప్పినట్టు ఏంటండి, విధి ఈ విధంగా ప్రవర్తిస్తుందా అంటే క్రిస్టియానిటీలోను ఇస్లాంలోను ఇదే ఇష్యూ అనమాట. వాళ్ళకి దీనికి ఆన్సర్ లేదు. వాళ్ళకి క్రిస్టియానిటీలో వాళ్ళకి ఆన్సర్ చెప్పలేరు. ఒక పిల్లవాడు పుట్టగానే చనిపోతాడు. వాడు ఏం పాపం చేశాడు చావడానికి? వాళ్ళ అండర్స్టాండింగ్ అంటే చావడానికి ఒక పాపం చేయాలి, పాపం చేస్తున్నారు అప్పుడు చావాలని. వాడు ఏం పాపం చేశాడు వాళ్ళకి తెలియదు. పూర్వజన్మలో కొన్ని కారణాల వల్ల ఈ జన్మలో వాడి బతుకు ఒక రోజే ఉందని రాసి ఉందని తెలియదు. హరే కృష్ణ. యా, ఇక్కడ లైట్ పోయింది. ఐఎమ్ జస్ట్ ఓకింగ్ దిస్. యా, సో ఈ విధంగా నెక్స్ట్ది వి విల్ షేర్ ఫర్దర్. యా, కొన్ని సమయములో అవగాహన, కొన్ని సమయములో పుణ్యజనులు సహితము ఎందుకు దుఃఖములకు అనుభవిస్తారు? ఎనీవన్ వుడ్ లైక్ టు ఆన్సర్ దిస్? అంటే ఇందులో చెప్పారు ఆల్రెడీ, ఇందులో ఎక్స్ప్లెనేషన్ చేస్తుంది. ఇందులో పుణ్యజనులు కూడా సహితము అనుభవిస్తారు. హరే కృష్ణ. ఎస్, ఆదినారాయణ ప్రభు. పుణ్యజనులు కూడా అంటే క్రితం జన్మలో చేసిన పాప పుణ్యం బట్టి పుణ్యజనులు కూడా ఈ జన్మలో కొంత బాధను అనుభవిస్తారు. వెరీ ఇంపార్టెంట్. హరే కృష్ణ. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి ఏంటంటే ఇలాంటి డ్యుయాలిటీస్, ఇలాంటి అంటే అవి వాటిని ఏమంటారు, వైరుధ్యములు. ఇలాంటి వైరుధ్యములు ఎందుకు ఉంటాయండి లైఫ్లో? బికాజ్ ఆఫ్ పునర్జన్మ సిద్ధాంతం, పునరావృతి, రీఇన్కార్నేషన్. ఒక వ్యక్తి తన కర్మని అనుభవించుస్తూ ఈ ప్రపంచంలోకి వస్తాడనమాట. దీనికి ప్రభుపాద ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. మీరు ఒక రైస్ మిల్కి వెళ్తే, రైస్ మిల్లో పండిన ధాన్యాన్ని ఒక దాంట్లో వేస్తారు. మొన్న ఏడాది పంట, ఈ ఏడాది పంట అంత సరిగ్గా రాలేదు, అది పైన వేసాం. కానీ కింద ఓపెన్ చేసేటప్పుడు ముందు సంవత్సరంలో పండిన పంట ధాన్యం బయటకు వస్తుంది. అది బాగుంది కాబట్టి మీకు బాగున్నట్టు కనపడుతుంది. కానీ ఈ ఏడాది వచ్చిన పంట బాగాలేదు కాబట్టి బాగున్న ధాన్యం అంటే సరిగ్గా లేని ధాన్యం ముందు రాదు, మొన్న వేసింది వస్తుంది అనమాట. ఇది ఎప్పుడు బయటకు వస్తుంది? నెక్స్ట్ ఏడాది బయటకు వస్తుంది. అప్పుడు మీ పంట బాగున్నా దాని ముందు ఏడాది, అంటే ఈ ఏడాది పంట బాగాలేక, ధాన్యం సరిగ్గా లేక, అంత సరిగ్గా లేని ధాన్యం, అది మనకి అప్పుడు బయటకు వస్తుంది అనమాట. సో మన కర్మ అనేది మనం అదే సమయానికి అనుభవించాం. పూర్వజన్మలో చేసిన పాపాలకి ఫలితంగా ఈ జన్మలో మీరు ఎంత మంచివాడైనా అనుభవించాల్సి వస్తుంది. వై డూ బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్ టు గుడ్ పీపుల్? మేము మంచి వాళ్ళం ప్రభుజీ. డివోటీస్ అంటారు, ప్రభుజీ నేను ఇస్కాన్ వచ్చిన తర్వాత, భక్తుని అయిన తర్వాత ఏంటి ప్రభు నా లైఫ్లో ఇలాంటివి అవుతున్నాయి. అరే బాబా, ఇది ఈ లైఫ్ కావు, పూర్వ లైఫ్ అన్నీ రిజాల్వ్ అవుతున్నాయి నీవి. కృష్ణుడు దాన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తున్నాడు అనమాట. కృష్ణుడు లేకపోతే నీది ఎలా ఉంటుందండి? గవర్నమెంట్లో నీ ఫైల్ వెళ్ళినట్టు ఉంటుంది అన్నమాట. స్లోగా వెళ్తుంది అనమాట నీ ఫైలు. కృష్ణుడు తీసుకున్నాడంటే స్వయంగా చీఫ్ మినిస్టర్ చేతిలో తీసుకున్నట్టు అనమాట. ఆయన చేతిలో తీసుకున్న ఫటాఫట్ అన్న అయిపోయి ముందుకు వచ్చేస్తాను నీ ఫైల్ క్లియర్ అయిపోతుంది అనమాట. సో ఆ ఫైల్ క్లియర్ అయ్యేటప్పుడు మీ ప్యూరిఫికేషన్ కూడా ఫాస్ట్ అవుతుంది. సో అది ఆస్పెక్ట్ ఇక్కడ మనం గమనించాలి. ఓకే, సో వి విల్ కంటిన్యూ రీడింగ్. ఎస్, ఇంకెవరైనా చదువుతారా? శ్రీవల్లి మాతాజీ. ఇటువంటి విశాలమైన విశ్వజనీన న్యాయ దృష్టితో చూస్తే ప్రతి జీవి తన కర్మకు తానే బాధ్యుడు అని బోధపడుతుంది. మనం ఆచరించే కర్మలు బీజాలు వంటివి. మొదట కర్మలు ఆచరించడం అంటే బీజం నాటడం జరుగుతుంది. కాలక్రమేణా అవి ఫలాలను ఇస్తాయి.
అవి జీవునికి కష్టాలను గాని సుఖాలను గాని కలిగించవచ్చు. వాటి ప్రభావం వలన అతడు తన ప్రవర్తనను మెరుగుపరుచుకోవచ్చు లేదా పూర్వం కంటే మరింత పశుప్రాయుడైనా కావచ్చు. ఒక మనిషి బుద్ధిపూర్వకంగా చట్టాన్ని ఉల్లంఘించి చెరసాలలో పడతాడు. మరొక వ్యక్తి తను ఉదాత్తమైన కనపడుతున్నా? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. కనబడుతున్నా? ఎస్ ప్రభుజీ కనిపిస్తుంది. చదవండి. ఒక్క నిమిషం ప్రభు. అదే ఒక్క నిమిషం ప్రభు. హరే కృష్ణ. ఇటువంటి ప్రత్యేకమైన సౌకర్యం మానవ జన్మకు మాత్రమే ఉంది. ముందులో ఏం చదవాలి మీరు? ఒక మనిషి బుద్ధిపూర్వకంగా ఒక మనిషి బుద్ధిపూర్వకంగా చట్టాన్ని ఉల్లంఘించి చెరసాలలో పడతాడు. మరొక వ్యక్తి తన ఉదాత్తమైన సేవలకు ఫలితంగా సుప్రీంకోర్టు న్యాయవాది అవుతాడు. ఇటువంటి ప్రత్యేకమైన సౌకర్యము మానవ జన్మకు మాత్రమే ఉంది. ఒక వ్యక్తి ఈ జన్మలోనూ గత జన్మలోనూ ఆచరించిన పాపకృత్యాల వలన కష్టాలు నిర్ణయింపబడిన కృష్ణ చైతన్య మార్గాన్ని అనుసరించడం వలన ఆ పూర్వకర్మను మార్చుకోవచ్చును. ఈ పరిణామ క్రమంలో మానవ జన్మ సిద్ధించిన వ్యక్తి మధ్యస్థ దశలలో ఉంటాడు. ఈ దశ నుంచి జీవుడు పతనాన్నైనా పొందవచ్చును లేదా జీవితంలో ఆధ్యాత్మిక పురోగతిని ఒక దశ వరకు సాధించిన తర్వాత జన్మలో అతడు ఆ దశ నుండి కొనసాగడానికి అనుమతింపబడతాడు. కృష్ణుడు తన శిష్యుడైన అర్జునునితో ఇలా చెప్పాడు: ఈ మార్గంలో నష్టం కానీ హాని కానీ సంభవించదు. ఒక చిన్న ప్రయత్నం చేసినా అది మనిషిని మిక్కిలి ప్రమాదకరమైన భయం తర్వాత జన్మలో నీచమైన జన్మ ఎత్తడు ప్రమాదకరమైన భయం నుంచి కూడా రక్షిస్తుంది. భగవద్గీత 2nd చాప్టర్ 40 శ్లోకం. ఈ విధంగా జీవుడు తిరిగి భౌతిక శరీరం ధరించవలసిన అవసరం తీరిపోయేటంత వరకు ఆధ్యాత్మిక ప్రపంచంలోని తన నిజమైన పరమపదానికి చేరుకునేటంత వరకు అనేక జన్మల ద్వారా తన అంతర్జాతమైన ఆధ్యాత్మిక గుణాలను పెంపొందించుకుంటుంది. పునరావృత్తి పునర్జన్మ సిద్ధాంతం. ప్రభు పైకన్రా. అంతే 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 మాతాజీ. సో ఇక్కడ మనం చూస్తే పునరావృత్తి పునరావృత్తి పునర్జన్మ సిద్ధాంతంలోని మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం ఇక్కడ ప్రశ్నకు వెళ్దాం. ప్రశ్నకు వెళ్ళే ముందు ఇక్కడ ఎగ్జాంపుల్స్ చెప్పారు, 2-3 ఎగ్జాంపుల్స్ ప్రభుపాదుల వారు ఇందులో రాశారు. ఎవరైనా వర్ణిస్తారా ఏం ఎగ్జాంపుల్స్? నేను కొన్ని కొత్త ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఒక అదేంటది, ధాన్యాన్ని పెట్టే ఏమంటారు దాన్ని ఏమంటారండి? గాదే అంటారు రోజు. గాదే. మీ మాట బ్రేక్ అవుతుంది. గాదే అంటారు ప్రభుజీ. హరే కృష్ణ. గాదే అంటారు. గాదే అంటారని చెప్తున్నారు మాతాజీ. ఓకే సరే. హరే కృష్ణ. హరే కృష్ణ. రాజలక్ష్మి ఎస్ ఎగ్జాంపుల్ అడిగారు కదా ప్రభుజీ. ఎస్. ఒక మనిషి బుద్ధిపూర్వకంగా చట్టాన్ని ఉల్లంఘించి చెరసాలలో పడతాడు. మరొక వ్యక్తి తన బుద్ధిని సేవలో పెట్టి సుప్రీంకోర్టు న్యాయవాది అవుతాడు. ఇక్కడ మనకి భగవంతుడు ఇచ్చిన స్వతంత్రాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటామో దాన్ని బట్టి మన కర్మ అనేది తయారవుతుంది అనేది నాకు అర్థం. గమనిస్తాం. ఆల్రెడీ మనకు ఒక కర్మ ఉంటుంది. బట్ ఇప్పుడు ఆ కర్మని మనం ఎలా వినియోగిస్తున్నాం అనేది మన మానవ జీవితంలోనే ఈ అవకాశం ఉంది. ఇది ఇంకో జంతువు జీవితంలో లేదు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మనం గమనించాల్సిందే. బుద్ధిపూర్వకంగా వ్యవహరిస్తామో లేకపోతే మనము ఇంకా పతనమయ్యే మనం ఆస్పెక్ట్ మీద మనం ఫోకస్ పెడతామనేది మనం మానవ జీవనంలో చేసుకునే నిర్ణయం.
ఆ నిర్ణయం మన మీద ఆధారపడి ఉంటుంది. ఒక సిటిజన్ నార్మల్గా ఉండి మంచి పదవులు సేవలు సొసైటీకి సేవలు చేసి ఆ, ఆ, పద్మభూషణ పద్మవిభూషణ అలాంటి అవార్డులు పొందుకోవచ్చు. లేకపోతే వాడు అన్ని ఎదవ పనులు చేసి క్రైమ్ చేసి చెరసాలకు వెళ్ళి ఊరి పడేదాకా వెళ్ళొచ్చు వాడు. సో అదేవిధంగా మానవ జీవితంలో మనము మంచి కర్మలు చేస్తూ విశేషంగా ఆధ్యాత్మిక జీవనాన్ని అవలంబించుకుంటే ఉత్తమ స్థాయికి చేరుకుంటాం మనం. కాదు కూడదు నేను నా నార్మల్ లైఫ్గానే ఉంటాను, ఎవడు దేవుడు లేడు నాకెందుకులే, ఇవన్నీ నాకు ఇష్టం వచ్చిన జీవితం ఇస్తాను, అలాగ ఒక పశువు జీవితాన్ని అవలంబిస్తే వాడు మళ్ళీ తిరిగి పశువు జీవితాన్ని పొందుతాడనమాట. సో ఇలాంటి డిసైడింగ్ ఏంటది నిర్ణయం తీసుకునే పరిస్థితి ఒక మానవ శరీరంలోనే ఉంటుంది. అది మీరు గమనించాలి ఇక్కడ. ఓకే, ఇలాంటి కార్యక్రమాలు మనం పశువులకి పెట్టాం, జంతువులకి మృగాలకి పెట్టాం. ఎవరికి పెడతామండి? మనుషులకు పెడతాం. ఎందుకంటే మనిషి ఒక్కడే మారడానికి ప్రయత్నించే స్థితి ఉన్నవాడు. మనిషి ఒక్కడే మారగలడు, మిగతా జంతువులేం మారవు. వాటి ప్రకృతి వాటికి ఉన్న స్వభావాన్ని అవి వ్యక్తం చేస్తాయి, కానీ మనిషి ఒక్కడే తన స్వభావాన్ని మార్చుకోగలడు. మంచిగా మారచ్చు, చెడ్డగా అవ్వచ్చు, లేకపోతే భక్తుడి కింద కూడా అవ్వచ్చు. ఈ మూడు దారులు ఉన్నాయి. మంచివాళ్ళ ఉండాలనుకుంటున్నాడా, చెడ్డవాడు అవ్వాలనుకుంటున్నాడా, లేకపోతే ఒక భక్తుల్లా మారాలనుకుంటున్నాడా? మంచివాడంటే చెరసాల్లో కూడా మంచి ఖైదీలు ఉంటారనమాట. వాళ్ళన్నీ ఫాలో అయ్యి జైలర్ చెప్పిన శిక్షణ ప్రకారం ఉంటూ మంచి అవార్డ్స్ పొంది మంచి ప్రిజనర్స్ కింద మారుతారు. కొంతమంది చెడ్డవాళ్ళు అక్కడికి వెళ్ళిందే చెడ్డ పని చేసి అక్కడికి వెళ్ళి ఇంకా చెడ్డగా ఉంటారు. వాళ్ళు ఇంకేం చేయలేక వాళ్ళు ఒక అబాండన్ సెల్స్లో పెడతారనమాట, ఎవరికి అందకుండా. సో మంచి చెడు రెండూ ఈ చెరసాల్లో ఉంచుతాయి. కానీ ఈ చెరసాల నుంచి బయటపడాలంటే ఏం చేయాలండి? భక్తి మార్గాన్ని ఎంచుకోవాలి వ్యక్తి. భక్తి మార్గంలో ఒక మానవ శరీరంలో ఇలాంటి అవకాశం ఉంది కాబట్టి ఈ మానవ శరీరంలో ఈ భక్తి మార్గాన్ని భగవంతుని చేరుకునే ఈ అకర్మ యాక్టివిటీని మనం ఎప్పుడైతే మనం కేంద్రిస్తామో న్యాచురల్లీ మనము మన మానవ జన్మ పరిపూర్ణతని పొందుతాం, లేకపోతే పొందాం. సో ఈ పాయింట్ వెరీ ఇంపార్టెంట్. ఇంకేమైనా ఎగ్జాంపుల్స్ ఇక్కడ కోట్ చేసిన దాంట్లో ప్రభుపాదుల వారు? ఎస్, ఎవరైనా? హరే కృష్ణ ప్రభుజీ, ఒక డౌట్ అడగచ్చా ప్రభుజీ? ఎస్. ఇప్పుడు పశువులు వాళ్ళ స్వభావాన్ని మార్చుకోలేరు అని చెప్పారు, కానీ కొన్ని జీవ జంతువులు భక్తి చేస్తాయి కదా ప్రభుజీ? భక్తి చేస్తాయి. జీవ జంతువులు భక్తి చేస్తాయి కదా, విష్ణువుని అని శివుణ్ణి అని వాళ్ళు ప్రే చేస్తూ ఉంటారు. సో అది కూడా వాళ్ళ పాస్ట్ బర్త్ లక్షణం అంటారా ప్రభుజీ? పూర్వజన్మలో వాళ్ళు చేసిన భక్తియుక్త సేవల ద్వారా వాళ్ళకి వచ్చిన ఫలితం అందులో వాళ్ళు చేయగలుగుతున్నారు. బట్ యాజ్ సచ్ ఒక జంతువులు మృగాలు వాళ్ళకి సేవా దృక్పథం భక్తిమయ భావన ఉండదు. అవి వాటి ప్రకృతి ఇచ్చిన ఒక లక్షణాల ద్వారా నడుస్తాయి అన్నమాట. కొన్ని జంతువులు సత్వగుణంలో ఉంటాయి, కొన్ని జంతువులు రజోగుణంలో ఉంటాయి, కొన్ని జంతువులు తమో గుణంలో ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క లక్షణాన్ని పొందుంటాయి. అది ప్రకృతి రీత్యా ఉంటుంది అంతే. ప్రకృతి రీత్యా వాటికి ఉంటాయి. వాటికి భగవంతుని మీద ప్రేమ కలిగిపోవడం, నిస్వార్థ సేవ భావన, ఇలాంటివి వ్యక్తిగతంగా ఎక్స్ప్రెస్ చేసే అవకాశాలు ఉండవు జనరల్గా జంతువులకి. ఇప్పుడు గజేంద్రుడు తీసుకున్నారు మీరు ఎగ్జాంపుల్. గజేంద్రుడు కానీ, లేకపోతే గరుడు కానీ, లేకపోతే ఇంకెవరున్నారు ఇలా జంతు రూపంలో హిరణ్యంలో ఒక హిరణ్యంగా వచ్చే ఒక హరిణి
ఒక జింకలా వచ్చిన భరత మహారాజు కానీ వీళ్ళందరూ పూర్వజన్మలో చేసిన భక్తి వల్ల అలా సాధ్యమైంది. ఓకే, ఎస్ ప్రభుజీ. ఇంకేమైనా ప్రభుజీ, ఎగ్జాంపుల్స్ కోట్ చేశారా? ఇంకొక డౌట్ ఉంది ప్రభుజీ. యా, ఎస్. ఇప్పుడు భక్తికి ఆధ్యాత్మికతకి డిఫరెన్స్ ఎలా డిఫరెన్షియేట్ చేయాలి ప్రభుజీ? భక్తి ఆధ్యాత్మికత ఒకటే అని చెప్పాలా, లేకపోతే రెండు వేరు అని? అంటే ఇప్పుడు బయట బయట కామన్ పీపుల్ అడిగితే బయట వాళ్ళకి ఆధ్యాత్మికం అంటే నేను గుడికి వెళ్తాను కదా, హోమాలు చేస్తాను కదా, నేను నోములు చేసుకుంటున్నాను, నేను వ్రతాలు చేసుకుంటున్నాను, సత్యనారాయణ వ్రతాలు చేసుకుంటున్నాను రోజు, అది కూడా ఆధ్యాత్మికం కింద పరిగణిస్తారు. కానీ అది భక్తి కాదు. మనం ఇక్కడ ఉన్నది కృష్ణ చైతన్యం, కృష్ణ భక్తి గురించి మనం సంబోధిస్తున్నాం. కాబట్టి మనం క్లియర్గా ఉండాలి. మనం చెప్పే మార్గం భక్తి మార్గం. వీఆర్ ప్రొపగేటింగ్ భక్తి మూమెంట్. ఓకే, వీఆర్ నాట్ జస్ట్ స్పిరిచువల్ మూమెంట్, వీఆర్ భక్తి మూమెంట్. In the Sankirtan movement, we are focusing on that. However, మనం అప్రిషియేట్ చేయాలి వాళ్ళు చేసే స్పిరిచువల్ ఆస్పెక్ట్స్కి. వాటికి ఎక్కువ వాల్యూ ఇచ్చి ఓహో మీరు అద్భుతం, మీరు అహో అహో అబ్బో వద్దు అంటే గుణకీర్తనలు చేసే అవసరం లేదు యాక్చువల్లీ. బట్ అప్రిషియేట్, వెరీ గుడ్, వెల్ అండ్ గుడ్ అంటే మీరు బాగానే చేస్తారు. ఎందుకంటే ఇవన్నీ వస్తాయి తర్వాత. ఇందులో దేవి దేవత పూజ, కృష్ణ పూజలో భేదం ఏమిటి, డిఫరెన్స్ ఏమిటి, ఇది ఒక టాపిక్ వస్తుంది. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది డీటెయిల్స్. డెమిగాడ్ వర్షిప్ అండ్ కృష్ణ వర్షిప్ డిఫరెన్స్ ఏమిటి, ఈ డిఫరెన్స్ అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది మధ్యలో. అది అప్పుడు వాళ్ళకి క్లారిటీ వస్తుంది. అప్పుడు దాకా మీరు అప్రిషియేట్ చేయొచ్చు, కానీ టూ మచ్ హైలైట్ చేయకూడదు వాటి మీద. చేసుకున్నారా, సరేనండి, మీరు చాంటింగ్ కూడా చేయండి అని చెప్పాలి వాళ్ళకి. బికాజ్ చాంటింగ్ ఈజ్ భక్తి. ఓకే, దే డూ కీర్తన్, దట్ ఈస్ భక్తి. We are promoting bhakti movement. We do not just be spiritual. ఇప్పుడు బయట వాళ్ళు కూడా మనకన్నా ఎక్కువ స్పిరిచువాలిటీ కల్చరల్లీ వ్యక్తం చేస్తారు. నటరాజ్ గౌరవం ప్రభు ఏదైనా అడగాలనుకుంటారా? ఫలితం ఆశించేది ఏది యాక్టివిటీ అయినా సరే అది భక్తి కిందకి రాదు కదా ప్రభుజీ? ఏదండి? ఫలితం ఆశించే పనులు ఏది చేసినా సరే అది భక్తి కిందకి రాదు కదా. ఫలితం అంటే భౌతిక ఫలితాన్ని ఆశిస్తున్నారు మీరు. ఓకే, అంటే మాకు యూత్ లో చెప్తాం అనమాట, ఓ మారుతి, మారుతి అంటే ఎవరు? హనుమాన్జీ అనమాట. ఓ మారుతి, నేను నిన్ను పూజిస్తున్నాను, నాకు ఒక మారుతి కారు ఇవ్వమని, లేకపోతే నాకు మంచి భార్యని ఇవ్వమని. అరే ఆయన నైష్టిక బ్రహ్మచారి, ఆయన ఎలా పూజిస్తున్నారు మంచి భార్య కావాలని? సో సమ్టైమ్స్ పీపుల్ మోటివేషన్స్, ధనంజేయి, విద్యాజేయి, భార్యాదేహి, దేహి దేహి దేహి, ఈ కన్సెప్ట్ అప్పుడు డెమిగాడ్ వర్షిప్ టైంలో వస్తుంది, డిస్కస్ చేసేప్పుడు వస్తుంది అనమాట. సో ఇదంతా ఒక భౌతిక వాంఛనలతో చేసే పూజా విధానంలో అవిద్యపూర్వకమని కృష్ణుడు వర్ణిస్తాడు దీన్ని భగవద్గీతలో. దేవతా పూజని అవిధికి పూర్వకం. మీరు అన్నం తింటారు, ఎలా తింటారండి? చేతితో ముద్ద కలుపుకుని నోట్లో పెట్టుకుని తింటారు కదా, అది ప్రాపర్ తినడం. మీరు హెల్త్ బాగుండలేదు, మీరు హాస్పిటల్లో ఉన్నారు, మీకు కోమాలో ఉన్నారు, అప్పుడు ఎలా పెడతారు మీకు అన్నం? లిక్విడ్ చేసి కింద నుంచో లేకపోతే పైనుంచో మీకు పంపుతారు ఫుడ్ని. ముక్కు నుంచో లేకపోతే గొంతులో కన్నం పెట్టి అక్కడి నుంచో అయినా. అది యాక్చువల్లీ అది తింటున్నట్టే, తిన్నట్టు కాదు, వాళ్ళు తింటున్నట్టే కానీ డిసీజ్డ్ కండిషన్ అది. సో దేవతా వర్షిప్ని ఈ విధంగా వర్ణిస్తారనమాట. ముక్కు ఎలా ఉందని ముక్కు చూపించండి, ఇలా చూపించాలి ముక్కు. ఇది డైరెక్ట్గా చెప్తున్నాడు కృష్ణుడు. అవిధి దేవతా వర్షిప్ అంటారంటే ఇలాగా, ముక్కు ఎలా చూస్తుంటే ఇలాగా, ఇది నా ముక్కు, ఇండైరెక్ట్. సో అందులో చాలా కష్టం అది. సో ఇవన్నీ వస్తాయి ఎగ్జాంపుల్స్, తర్వాత డిస్కస్ చేద్దాం. బట్ ఇవాటి టాపిక్లో మనము ఇంకేమైనా ఎగ్జాంపుల్స్ చెప్పారు ఇక్కడ ప్రభుపాదుల వారు? విత్తన బీజం గురించి చెప్పారు ప్రభు. అదే వెతుకుతున్నాను, ఎవరు విన్నారా అని, ఎవరు చెప్తారా అని. అంటే ఈ జన్మ చేసిన కర్మలే బీజాలే మళ్ళీ జన్మలో వృక్షాలు అవుతాయి. ఓకే, కర్మ బీజం అంటారు, ఈ విత్తనం లాంటిది అనమాట.
మీరు విత్తనమే సరిగ్గా లేదనుకోండి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు టమాటో విత్తనం వేశారు, ఏం వస్తాయి? టమాటోలు వస్తాయి. మ్యాంగో విత్తనం వేస్తే మ్యాంగోలు వస్తాయి. దానికి కాలం కూడా సహకరించాలి. ఆ పర్టికులర్ సమయం, ఎండాకాలం వస్తే అప్పుడు మామిడి పళ్ళు వస్తాయి చెట్టు అయిన తర్వాత. ఓకే, సో టైం పడుతుంది, ఒక్కొక్కదానికి ఒక్కొక్క టైం పడుతుంది. విత్తనం ఏది వేస్తే దాని ఫలితం దాని ప్రకారంగా ఉంటుంది. అదేవిధంగా కర్మ మనం ఏం చేస్తామో దాని ఫలితాలు కూడా మనం అనుభవించాలి. చూడండి, చాలామంది అంటారు కదా, అరే ఏ పూర్వజన్మ కర్మ చేస్తున్న ఇలాంటి కూతురు వచ్చింది నాకు, ఇలాంటి కొడుకు వచ్చాడని. ఎందుకంటారు? ఎందుకంటే కర్మ సిద్ధాంతాన్ని మనం పాటిస్తాం. బ్రిటిషర్లు, వినండి, ఇది ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, ఇది కూడా మీరు చెప్పచ్చు. బ్రిటిషర్స్ ఇండియాకు వచ్చినప్పుడు ఇండియాలో వాళ్ళు ఎవరిని మార్చలేకపోయారు. వెళ్ళి అన్నారు, ఏంట్రా మీరు ఇలాగ ఒక గుడిసెలో ఉంటున్నారు, ఇలా తింటున్నారు. వాళ్ళకి అది బాధాకరంగా అనిపించలేదు ఎవరికి, పేదవాళ్ళకి. ఇంకా పేదవాడికి కూడా అతి ధనమైన వైష్ణవ సిద్ధాంతం క్లియర్గా ఉంది మనసులో, కర్మ సిద్ధాంతం తెలుసు వాళ్ళకి. ఇది నా పూర్వజన్మలు ఇలా ఉన్నాను, నాకేం పర్లేదు, ఇప్పుడు నేను మంచి కర్మలు చెయ్యాలి, పాప కర్మలు చేయకూడదు అని. సో ఇది వెరీ ఇంపార్టెంట్. అంటే వాళ్ళకి మనం ఏ బీజం వేసామో పూర్వజన్మలో ఇప్పుడు ఇలా ఫలితాలు అనుభవిస్తామని తెలుసు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు ఇంకా క్వశ్చన్ వస్తాయి మిగతావి. మీకు ఈ స్టోరీ తెలుసా? ధృతరాష్ట్రుడి 100 పుత్రులు సంహరించినప్పుడు దీనికి కారణం గురించి ఎతుకుతాడనమాట. అప్పుడు తన పూర్వజన్మ గురించి వర్ణిస్తాడు. పూర్వజన్మలో ఎవరికి తెలిసి ఇందులో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. హరే కృష్ణ. రామూర్తి ప్రభు చెప్పండి. పూర్వజన్మలో ధృతరాష్ట్రుడు ఒక చెట్టు మీద పక్షులు జీవిస్తుంటే వాటిని తగలబెడతాడు, చెట్టుని. ఆ కర్మ 50 జన్మల తర్వాత మరలా వస్తుందని నేను అనుకుంటున్నాను. ఒక వేటగాడుగా 50 జన్మల ముందు వేటాడిన వేటల ఫలితంగా 50 జన్మల తర్వాత ధృతరాష్ట్రుడు పుత్రులను పోగొట్టుకున్నాడు. కానీ అక్కడ ఇంకో ప్రశ్న వచ్చింది, 50 జన్మలు ఏం చేశాడు? 50 జన్మలు పుణ్యం చేశాడు. ఏ పుణ్యం కోసం? ఆ పుణ్యం చేయడం దేనికి? పుణ్యం చేయడం వల్లే తనకు 100 మంది పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టడం అంత ఈజీ కాదు, కర్మ ఉండాలి, మంచి కర్మ ఉండాలి. పూర్వంది పెళ్లి చేసుకుని ప్రతి ఒక్కరికి పిల్లలు పుట్టరు కదండి, టైం పడుతుంది. కర్మ సహకరించాలి. సో పూర్వకర్మ చేయడం వల్ల 50 ఏళ్ల పాటు పుణ్యకర్మ చేయడం వల్ల 100 మంది పిల్లలు పుట్టారు. అండ్ 50 జన్మల ముందు చేసిన పాపం ఫలితం ఇప్పుడు వచ్చింది. అలా ఉంటుంది కర్మ సిద్ధాంతం. వెరీ కాంప్లికేటెడ్. మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే అస్సలు అర్థం చేసుకోలేము. కానీ మనం ఏ అర్థం చేసుకోవాలి? కర్మ సిద్ధాంతం ఉంది, అది దైవ నిర్ణయం ప్రకారం నడుస్తుంది, అందులో మనము సహకరించాలి. సహకరించేటప్పుడు మానవ జీవితంలో మనము చేసే పనులు మన పురోగతికి ఉద్దేశించి ఉండాలి, కానీ అధోగతికి ఉద్దేశించి అవ్వకూడదు అనే సంకల్పంతో మానవుడు తన జీవితాన్ని మార్చుకోవాలి. అరే నాకు అన్ని పాపాలే అవుతున్నాయి, నాకు అన్ని కష్టాలు వస్తున్నాయి, ఇంకా దేవుడిని నమ్మను, వేస్ట్ గాడు, దేవుడు లేడు, దేవుడు చచ్చిపోయాడు, నాకు ఇష్టం వచ్చి నేను చేసుకుంటానంటే మళ్ళీ నీ పాపకర్మలో మళ్ళీ మునిగి తేలుతావు అనమాట. అంతే. అలా పొరబడి చాలా మంది దేవుడికి దూరంగా వెళ్ళిపోతారు. మంచిది కాదు వాళ్ళకి అది. ఓకే, అండర్స్టాండింగ్? సో ఈ కర్మ సిద్ధాంతం మనం భయపెట్టడానికి ఇవ్వలేదు, మనకి నచ్చ చెప్పడానికి ఉంది. ఇది నచ్చ చెప్పి మంచి మార్గంలోకి వెళ్ళడానికి. ఆ బ్రిటిషర్స్ చేంజ్ చేయలేకపోయారు ఇండియన్స్ని, ఎందుకంటే కర్మ సిద్ధాంతం బలంగా నమ్మారు వాళ్ళు. అందుకే బ్రిటిషర్స్ ఏం చేశారు, రాగానే కర్మ సిద్ధాంతాన్ని తీసేయమని వేదాల్ని మార్చేశారు వాళ్ళ లాంగ్వేజ్లో డిఫరెంట్గా. సో ఈ కర్మ సిద్ధాంతం మీద ఎవరిని బిలీవ్ చేయనివ్వలేదు. యా, ఓకే. ఇంకా 2 ప్రశ్నలు ఉన్నాయి ఇందులో, అవి మనం అడుగుదాం ఇక్కడ. దాని మీద ఒక్కసారి ఉండండి ప్రభుజీ. ఓకే, రెండో ప్రశ్న, ఇది ఎవరైనా ఆన్సర్ చేయండి, ఇంక ఇప్పుడు దాకా మాట్లాడిన వాళ్ళు. ప్రతి వ్యక్తి తన స్వీయ కర్మకు ఎందుకు బాధ్యతవుతాడన్నది వివరించండి.
ఎవరైనా వివరిస్తారా? ఎవరు హ్యాండ్ రైజ్ ఎవరు చేస్తున్నారు? లేకపోతే నేనే హ్యాండ్ రైజ్ చేయించాల్సి వస్తుంది. ఓ రామచ్చు మీరు ఆల్రెడీ మాట్లాడారు. రాజేష్ మీరు ఆల్రెడీ మాట్లాడారు. మధ్య ఇంకెవరైనా? ప్రతి వ్యక్తి తన స్వీయ కర్మకు ఎందుకు బాధ్యుడవుతున్నాడన్నది వివరించండి. యా మోహిని రూపమాతాజీ. ఎస్. హరే కృష్ణ ప్రభుజీ, నమస్కారం. స్వీయ కర్మని దుర్వినియోగం చేసుకోవడం వలన మనం ఏదైనా సరే మనం చేసేదానికి మనం బాధ్యత వహించాల్సి వస్తుంది అని చెప్పి ఆల్రెడీ అది నేచర్ లా ప్రభుజీ ఉంది. ఓకే, వివరించాలి. ఇంకోటి ఇచ్చిన స్వేచ్ఛని దుర్వినియోగపరచుకోవడం మీరు వల్ల వివరించేప్పుడు ఎలా చెప్పాలంటే, మీ అందరూ కొత్త వాళ్ళం, ఇక్కడ మీ ముందుకు వచ్చిన వాళ్ళందరూ మేము కొత్తగా మీ క్లాస్ అటెండ్ అవుతున్నాం, అలా వివరించండి. ఓకే, హరే కృష్ణ. ఎస్, చెప్పండి, టైం తక్కువ. ఏమయ్యారు? మా అత్తయ్య ఉన్నారా? హరే కృష్ణ. ఉన్నాను ప్రభుజీ. చెప్పండి. న్యాయ దృష్టితో చూస్తే మనము ఈ ప్రతి జీవికి తన కర్మకు తానే బాధ్యుడని బోధింపబడుతుంది. ఎందుకంటే మనం ఆచరించే కర్మలు బీజాలు వంటివి. అంటే మనం చేసే ప్రతి పని కూడా, అది ఈ జన్మ కావచ్చు, పూర్వజన్మ కావచ్చు, అవి బీజాల్లాగా ఏర్పడిపోయి ఉంటాయి. కాబట్టి ఆ బీజాలు అవి రైపన్ అయినప్పుడు మనకి వాటిని అనుభవించవలసి వస్తుంది. కరెక్ట్. స్వీయ కర్మకు ఎందుకు బాధ్యుడు అంటే, తన కర్మ చేసినప్పుడు అది బీజాలుగా వస్తాయి. ఆ బీజాలే వృక్షాల కింద మారుతాయి. వృక్షాలు ఫలాలు ఇస్తాయి. ఆ ఫలాల్ని నువ్వే అనుభవిస్తావు. అంటే నువ్వు అనుభవించే ఫలాలు నువ్వు పెట్టిన విత్తనాల ద్వారా వచ్చినవి. ఇంకెవడో పెట్టిన విత్తనాలు కావు ఇవి, నువ్వు పెట్టుకున్న విత్తనాలే. అందుకే ఎవరిని దూషించరు. తమ లైఫ్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు తమను తామనే తప్పు అనుకుంటారు. నేను చేసిన కర్మల ప్రకారమే నేనే బాధ్యతుడని. ఇలాంటి ఆలోచన ఉన్నవాళ్ళు జీవితంలో మెరుగుపడతారు. ఇలాంటి ఆలోచన వాళ్ళు జీవితంలో చాలా మెరుగుపడతారు. అప్పుడు చూడండి, తినేటప్పుడు మీరు నాలుకను కొరుక్కుంటారు. తినేటప్పుడు నాలుకను కొరుక్కుంటారు. ఎవరు తిట్టుకుంటారు? మీరు. మీ నాలుకను మీరే కొరుక్కున్నప్పుడు ఎవరు తిట్టుకుంటారు? ఎవరు తిట్టుకోలేరు కదా. మన కర్మ అలాంటిదే. మన కర్మకు మనమే బాధ్యతలు, ఇంకెవ్వరు కాదు. అందుకే పూర్వంలో ప్రతి ఒక్కరు బాధ్యతపూర్వకంగా వివరించేవారు. ఎందుకంటే తమ కర్మని తమే బాధ్యతలుగా భావిస్తూ తమ చేసే ప్రతి యాక్టివిటీని బాధ్యతపూర్వకంగా చేసేవారు. ఇప్పుడు ఎవ్వరూ డోంట్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఓన్లీ. అంటే నాకు ఇలా అయిందంటే మా అమ్మ కారణం, మా అమ్మ నన్ను చదివించలేదు, మా నాన్న సరిగ్గా చూసుకోలేదు నన్ను, నా సొసైటీ అలాంటిది. ప్రతి దానికి దూషించడమే ఎదుటివాడిని. అలాంటి వాడు ఎలా రెస్పాన్సిబుల్ అవుతాడు లైఫ్లో? సో అందుకే ఈ కర్మ సిద్ధాంతం మనుషుల్ని మందులుగా సుమందులుగా మార్చదు, బాధ్యతపూర్వకంగా మారుస్తుంది కర్మ సిద్ధాంతం. ఓకే, అందుకే ఈ కర్మ సిద్ధాంతం అర్థం చేసుకోవాలి. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీ యాక్షన్ యు ఆర్ డూయింగ్. ఎవ్రీ యాక్షన్ వాట్ యు ఆర్ డూయింగ్, యూ విల్ గెట్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఆ రియాక్షన్ వస్తుంది నీకు. న్యూటన్ 3వ లా, అది న్యూటన్ లా కాదు, అది భగవంతుడి లా. అది నేచర్స్ లా అనమాట. అది నేచర్స్ లా ప్రకారం నువ్వు ప్రతి దానికి నువ్వు బాధ్యతడు వహించాలి నీ లైఫ్లో అయ్యేది. అది ఎవరో క్రియేట్ చేయలేదు. అరే వాళ్ళు నాతో సరిగ్గా డీల్ చేయలేదు, వాళ్ళు నన్ను చీట్ చేశారు, అందుకే నా లైఫ్ ఇలా ఉంది, వాళ్ళు ఫైనాన్షియల్లీ నన్ను ఇలా దుబ్బకొట్టేశారు, అలా అయ్యింది, అందుకే నేను ఇలా ఉన్నాను. కాదు, నీ దుఃఖానికి కారణం నువ్వే. కానీ ఆ కారణం, ఆ దుఃఖం ఎవరి రూపంలో వచ్చింది అనేది, యంత్రపూర్వకంగా ఎవరు వచ్చారనేది వేరే విషయంగా ఉంటారు. అందుకే వాటి మీద మీకు కోపం చూపించకూడదు.
ఇప్పుడు ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడాలంటే మంచి కర్మలు చేయండి, బాధ్యత రహితంగా వ్యవహరించండి, అప్పుడు మార్పులు వస్తాయి. ఎస్. ఓకే, మూడో ప్రశ్న. మన దుఃఖమును మరియు చెడు కర్మను మనము ఏ విధంగా అధిగమించవచ్చు? ఎస్, ఎనీవన్? ఓకే, మనం దుఃఖపడుతున్నాం, ఎదుటి వాళ్ళని దూషించద్దు అంటున్నారు మీరు ప్రభుజీ. ఓకే, దూషించను. నన్ను దూషించుకోమంటున్నారు. అలా దూషించుకుంటే నేను ఇంకా నాకు ఉత్సాహం పోతుంది. ఏం చేయను? దుఃఖం వచ్చినప్పుడు, నేను చేసిన చెడ్డ కర్మకు ఫలితాలు అనుభవిస్తున్నప్పుడు ఏం చేయను? ఎలా అధిగమించాలి? యా, త్రిపుర మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు మీరు చెప్పినట్లుగానే మనం మంచి కర్మ చేయాలి, అప్పుడు మంచి బీజాలు, దాని ద్వారా భగవద్భక్తి వీటిని చేయటం వల్ల మనం దుఃఖము అనే చెడు కర్మ నుండి అధిగమించవచ్చు దుఃఖాన్ని. సో మీరు కర్మ సిద్ధాంతం మాట్లాడుతున్నారు ఇక్కడ, భక్తి సిద్ధాంతం మాట్లాడలేదు. అంటే ఇంకొకటి మనం యాక్సెప్ట్ చేయడం. కర్మ సిద్ధాంతమే చెప్తున్నారు మీరు. మనం వైష్ణవ సిద్ధాంతం చెప్పాలి ఇక్కడ. భగవంతునికి శరణాగతి తీసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. మీరు మంచి కర్మ చేస్తే మీరు ఏ ప్రిజన్ లోకి వెళ్తారనమాట, ఏసీ ఉన్న ప్రిజన్ లోకి వెళ్తారనమాట, అంతే. ఇప్పుడు దాకా మీరు 3rd క్లాస్ ప్రిజన్ లో ఒక 10 మందితో ఒకే బాత్రూమ్, కామన్ బాత్రూమ్ షేర్ చేసుకునే చోట కూర్చుని ఉన్నారు. మీరు మంచి కర్మలు చేస్తే మీకు ఒక ఏసీ రూము, అటాచ్డ్ బాత్రూము, ఒక బెడ్ ఇస్తారనమాట. అది కూడా చెరసాల్లోనే. అదేనా మార్పు ఉందండి? మార్పు ఉండదు. మనం చెడు కర్మల నుంచి, దుఃఖం నుంచి ఏ విధంగా అధిగమించవచ్చండి? భగవద్ భక్తి కర్మలు చేసినప్పుడు, భగవంతుని శరణాగతి పొందితే మనం ఆ చెరసా నుంచి బయటపడగలం, విముక్తి పొందగలం. దుఃఖం నుంచి బయటపడాలంటే సుఖం గురించి ఆలోచించకూడదు, భగవంతుడి ఆనందం గురించి ఆలోచించాలి. అలా ఆలోచించి వచ్చిన వాడే ఆ చెరసా నుంచి విముక్తుడవుతాడు, ఈ కర్మ బంధం నుంచి బయటపడతాడు. సుఖ దుఃఖాలు అనేవి ఈ ప్రపంచంలో మేము తిప్పుతూనే ఉంటాయి. దాన్ని కర్మచక్రం అని అంటారు, తెలుసు కదా? కర్మచక్రం నుంచి బయటపడాలంటే ఆ చక్రధరుని ఆశ్రయించాలి. కర్మచక్రం, కాలచక్రాలలో పడున్న ప్రతి వ్యక్తి బయటపడాలంటే ఏం చేయాలి? కానీ ముందు మనిషిగా మారాలి. మనిషిగా మారాలంటే అట్లీస్ట్ చెడు కర్మలు వదిలేయాలి. పురోగతికి ఉద్దేశించిన కర్మల్లో ఇన్వాల్వ్ అవ్వాలి. మంచి కర్మ చేయడం ఇంపార్టెంటే, కానీ దానికన్నా చాలా ఇంపార్టెంట్ ఏంటండి? భక్తియుక్త కర్మల్లో నిమగ్నమై ఉండాలి. అప్పుడు మీకు ఆ బలం వస్తుంది చెడు కర్మలు వదిలేయాలని. ఆ దుఃఖం నుంచి బయటపడే అంటది మనోబలం కలుగుతుంది. లేకపోతే దుఃఖం నుంచి బయటపడలేం. చాలా మంది సుఖాన్ని ఎందుకు ఆశ్రయిస్తారు? దుఃఖాన్ని మర్చిపోవడానికి. అదేనా పాసిబుల్ అండి? కాదు. ఆ సుఖం అయిపోయింది, మళ్ళీ ఆ దుఃఖం గుర్తుకొస్తుంది. ఈ సుఖ దుఃఖాల నుంచి బయటపడాలంటే భగవంతుడి ఆనందం కోసం మన నియుక్తులై ఉండాలి. అదే మానవ జీవితంలో సాధ్యం. ఇది ఎలా అనేది మనం తర్వాత చర్చించుకుందాం, కానీ ఇది ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అప్పుడప్పుడు కొంతమంది ఇలాగ ఆన్సర్స్ సగం చెప్తే మంచిది, అప్పుడు డిస్కషన్కి బోల్డ్ చెప్పడానికి ఉంటాయి మీ దగ్గర కదా. సో మన త్రిపుర మాత సగం చెప్పింది ఆన్సర్. సో దట్ విల్ హెల్ప్ టు లెర్న్ మోర్. అంటే ఈ ప్లేస్ లో మనం చాంటింగ్ చేస్తే కూడా మన దుఃఖాన్ని, చెడు కర్మని అధిగమించవచ్చు అని చెప్పచ్చా? ఎస్ మాత, చాంటింగ్ ఆల్రెడీ మనం ఇంట్రడ్యూస్ చేసాం కాబట్టి ఇక్కడ చెప్పొచ్చు కదా ఈ పాయింట్ లో. సో అట్లీస్ట్ ఆ ఎమోషనల్ ఫీలింగ్స్ బయటపడాలంటే మీ ఎమోషన్స్ కృష్ణుడి వైపు మళ్ళించండి. హరే కృష్ణ జపం చేయండి అని చెప్పండి. చెడు కర్మ చెయ్యట్లేదు మీరు, కానీ ఆ ప్రవృత్తి నుంచి బయటపడాలంటే చాంటింగ్ చేయాలి. చాంటింగ్ చేస్తే సిన్ఫుల్ ప్రొక్లివిటీస్ అంటే పాపం చేసే ప్రవృత్తి నుంచి కూడా బయటపడతాం. ఇలా కూడా మీరు చెప్పచ్చు. యా, వెరీ గుడ్. యా, నెక్స్ట్ క్వశ్చన్. కృష్ణ చైతన్యమును అవలంబించుట వలన వచ్చు లాభములు ఏమిటి? దీని తర్వాత నేను ప్రశ్నలు తీసుకుంటాను. ఇన్ బిట్వీన్ బెటర్ నాట్ ఎంటర్టైన్ క్వశ్చన్స్, బికాజ్ ఇది అవ్వట్లేదు. లాస్ట్లో వచ్చింది లాస్ట్ ప్రశ్న, దీని తర్వాత మనం చేసుకుంటాం. ఓకే, దీనికి ఎవరు ఆన్సర్ ఇస్తారు?
ఇప్పుడు దాకా హ్యాండ్ రైజ్ చేయని వాళ్ళు ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. సేమ్ ఇక్కడ అందరు డివోటీసే, డోంట్ వరీ. ఇక్కడ మీకు ఏ హరే కృష్ణ ఎగ్జామ్ దీని తర్వాత ఎగ్జామ్స్ దాని మీద ఉండదు. ఓకే, అనూష నందిపాటి మాతాజీ. ఎస్. శ్రీ కృష్ణ ప్రభుజీ, ధన్వత్ ప్రణామ్. ప్రభుజీ, కృష్ణ చైతన్యం అవలంబించడం వల్ల భగవంతుడితో ఒక కనెక్టివిటీ ఏర్పడుతుంది. భగవంతుడి యొక్క కృప వలన మనకు ఒక గురువు ఏర్పడతారు. సో ఆ గురువుతో కనెక్టివిటీ ద్వారా భగవంతుని ఇంకా బాగా అర్థం చేసుకోగలం. సో భగవంతుడి ధామానికి వెళ్ళొచ్చు. దీని ఉద్దేశించి ఒక శ్లోకం చెప్పారు. అంటే ఇందాక మీరు పారా ప్రకారం చెప్తారా, మీ అనుభవం ప్రకారం చెప్తారా ఆన్సరు? పేరా ప్రకారం చెప్పలేదు ప్రభుజీ. పేరా ప్రకారం చెప్పలేదు ప్రభుజీ. అదే కదా, అంటే 2.4 అర్థమైపోయింది మీ ఆన్సర్ కూడా అర్థమైపోయింది. డివోటీస్ ఏంటి, అన్నిటికీ ఒకటే ఆన్సర్, కృష్ణ కాన్షియస్నెస్. మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రశ్నకైనా ఒకే ఆన్సర్ వస్తుంది, డివోటీస్ బాగుంటుంది. కృష్ణ కాన్షియస్నెస్. ఇప్పుడు పారా నుంచి చెప్పండి. మీరు ఒకసారి పారా చదివారా? మీ దగ్గర ఉందా పుస్తకం? లేదు ప్రభుజీ. అదే కదా, అయ్యో లేదు కదా. సరే, ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను చూడండి. అందులో శ్రీల ప్రభుపాదుల వారు ఒక శ్లోకాన్ని కోట్ చేశారు. 2.40 ప్రభుజీ. ఒక జీవి తన ప్రస్తుత జీవితంలో ఆధ్యాత్మిక పురోగతిని ఒక దశ వరకు సాధించిన తర్వాత జన్మలో అతడు ఆ దశ నుండి కొనసాగడానికి అనుమతింపబడతాడు. కృష్ణుడు తన శిష్యుడైన అర్జునునితో ఇలా చెప్పాడు: ఈ మార్గంలో నష్టం కానీ హాని కానీ సంభవించదు. ఒక చిన్న ప్రయత్నం చేసిన నేహా విక్రమణాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ కృష్ణ చైతన్య మార్గం అనుసరించడం వలన మన పూర్వకర్మని మనం మార్చుకోవచ్చు. పూర్వకర్మ, అది మంచి కర్మ చెడు కర్మ అని పక్కన పెట్టండి, ఆ కర్మని మార్చుకోవచ్చు. మీ ఈ పరిణామ క్రమంలో మానవ జన్మ సిద్ధించిన వ్యక్తి మధ్య దశలో ఉంటాడు కాబట్టి ఆ దశ నుండి జీవుడు పురోగతిని పొందొచ్చు. ఈ కర్మ సుఖ దుఃఖం పాప పుణ్య కర్మ చక్రం నుంచి విముక్తుడవ్వచ్చు. దేనివల్ల? భక్తి సాధన ద్వారా. నేహా విక్రమణాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్. అతి పెద్ద భయం ఈ జీవితంలో ఏంటండి? మరణం. ఆ మరణం నుంచి కూడా విముక్తి ఎవరికి కలుగుతుందండి? భక్తుడికి. ఇప్పుడు నేహా విక్రమణాశోస్తి ప్రత్యవాయోన విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య. భగవంతుడి సేవ చేసే ఆ భాగవత ధర్మాన్ని ఆశ్రయించినప్పుడు అది చిన్నగా చేసిన ఒక్క చిన్న ప్రయత్నం చేసిన వాడు బయటపడతాడు. ఈ కృష్ణ చైతన్యం మనకు అది ఇస్తుంది. అంతర్రాష్ట్రీయ కృష్ణ భావనామృత సంఘం అలాంటి అవకాశాన్ని మీ అందరికి ఇస్తుంది. ఈ వారం మీరు వచ్చే కార్యక్రమంలో మీరు చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తున్నారు భక్తివి. ఒక మాతాజీ పూలు తీసుకొస్తుంది, ఇంకో మాతాజీ ఆల్టర్ పెడుతుంది, ఇంకో మాతాజీ వంట వండిస్తుంది, ఇంకో మాతాజీ నైవేద్యం పెడుతుంది. ఇవన్నీ చిన్న చిన్న ప్రయత్నాలు భక్తిలో. ఇలాగా ఒకళ్ళు జపం చేశారు, ఒక్కసారైనా జపం చేసినా ఆ జపం వాళ్ళని మృత్యు అనే భయం నుంచి కాపాడుతుంది. సో ఆ నమ్మకం మనకు ఉండాలి చెప్పేటప్పుడు, ఆ శ్రద్ధ మనకు ఉండాలి, ఆ విశ్వాసం మనకు ఉండాలి చెప్పేటప్పుడు. వాళ్ళతో ఒక్కొక్క సేవ చేయిస్తున్నారా, ఆ సేవ వాళ్ళని అతి అతి దారుణమైన పరిస్థితి లైఫ్లో వస్తుంది ఏంటని మరణం, అక్కడి నుంచి కూడా కాపాడగలుగుతుంది. వాడు నెక్స్ట్ లైఫ్లో, వాడు కానీ ఆమె కానీ నెక్స్ట్ లైఫ్లో భగవద్ధామాన్ని చేరుకోవచ్చు. లేకపోతే తమ చేసిన ఎక్కడి దాకా ప్రాక్టీస్ చేస్తారో అక్కడి నుంచి వాళ్ళు పరిపూర్ణంగా శుద్ధమయ్యేదాకా అన్ని జన్మలు ఎత్తి వెళ్తారనమాట.
మానవ జన్మ ఎత్తుతారు కంపల్సరీగా భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు. భక్తి మార్గంలో లేని వాళ్ళు వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ లైఫ్ ఒక పశువు జంతు కూడా జీవనం కూడా అవ్వచ్చు, పాపకర్మను అనుభవిస్తూ ఉండొచ్చు. అందుకే ఈ సుకృతి, ఈ భక్తి సుకృతిని ప్రతి ఒక్కరికి క్రియేట్ చేయాలి. అందుకే ఇలాంటి కార్యక్రమాలు, అందుకే పెద్ద పెద్ద ఉత్సవాలు ఏం చేస్తాం, ఈ భక్తి సుకృతిని క్రియేట్ చేస్తాం. అందరూ భక్తులు ఎవరు, కానీ ఆ సుకృతి వల్ల వాళ్ళు చేసిన చిన్న ప్రయత్నం భక్తి సేవ వల్ల వాళ్ళ లైఫ్లో ఏదో ఒక సమయం, ఈ జన్మ కాకపోతే నెక్స్ట్ జన్మలో అయినా వాళ్ళకి హెల్ప్ వస్తుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎస్, ఇప్పుడు ఎవరికైనా ప్రశ్నలు ఉన్నా దీని మీద మనం డిస్కస్ చేస్తున్న మీద అడగచ్చు. ఎస్, అనురాధ మాతాజీ. We'll go next 10 minutes, then we'll conclude. Okay, I request all of to be present. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభుజీ. డౌట్ కాదు ప్రభుజీ, ఇప్పుడు ఈ 2.40 మీద స్వల్ప ప్రయత్నం కూడా అది మనల్ని మిక్కిలి ప్రమాదం నుంచి రక్షిస్తుంది అని చెప్పి డిస్కస్ చేసుకున్న విషయం మీద నేను విన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ మీతో అందరితో షేర్ చేసుకోవాలని. ఒక ఎలక గురించి ప్రభుజీ, దేవుడి దగ్గర అది దీనికి సూటబుల్ గా ఉంటుందని నాకు అనిపించింది ప్రభు. కార్తీక మాసంలోని ఆ ఎలక చేసిన చిన్న ప్రయత్నం, తెలియక చేసిన ప్రయత్నంలో దీపం వెలిగించి మహావిష్ణువుకి అక్కడ దీపం అర్పించడం వల్ల తన నెక్స్ట్ జన్మలో అది భగవద్ధామం చేరుకుంది. వండర్ఫుల్ ఎగ్జాంపుల్. అలా ఎన్నెన్నో ఉన్నాయి. రామణయాచార్యులు ఎక్కడికి వెళ్ళారు, అది ఆడికి వెళ్ళి చేయి కడుక్కోవడానికి వెళ్ళినప్పుడు తన తిన్న మహాప్రసాదాన్ని ఒక చేప తీసుకుని విష్ణుదూత రూపాన్ని తీసుకుని వైకుంఠానికి వెళ్ళిపోయింది. అదే విధంగా మనం గమనించవచ్చు అనమాట. ఎస్, రామావతార్ ప్రభు, ఏదైనా ప్రశ్న? ఓకే, మోహన్ రావు ప్రభు. ఎస్, హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు ఎవరైనా ఒక భక్తి కార్యం చేసినప్పుడు వాళ్ళు చేసిన పాపాలు బీజాలతో సహా మొత్తం క్లియర్ అయిపోతాయి కదా, కానీ కొంతకాలం చేసిన తర్వాత ఆ భక్తి చేయడం మానేస్తే అప్పుడు మళ్ళీ అతని కర్మ అనేది అతని మీద ప్రభావం చూపించకూడదు కదా ప్రభుజీ. కొంతకాలం భక్తి చేశాడు కాబట్టి కర్మలన్నీ క్లియర్ పోతే గనక, కొంతకాలం చేయడం వల్ల అవ్వదు కర్మలు పోవడం. ఈ జన్మంతా చేయాల్సి వస్తుంది. సో ఈ జన్మంతా మనము భక్తియుక్త కర్మలు, భక్తియుక్త సేవలు చేయడం వల్ల శుద్ధ భక్తిని ఆశ్రయిస్తే అప్పుడు నెమ్మదిగా శుద్ధ హరినామం మన హృదయంలో ఉన్న కర్మ బీజల్ని నశింపచేస్తుంది మొత్తానికి. ఆ కర్మ బీజాలు వెళ్ళేదాకా పాపకర్మ చేసే ప్రవృత్తి హృదయంలో ఉంటుందన్నమాట. ఒకవేళ ఒకడు భక్తిని వదిలేస్తే మళ్ళీ ఆ పాప ప్రవృత్తి పెరుగుతుంది. దాన్ని బట్టి తను మళ్ళీ దుర్గతికి దోహదపడే విషయాల్లో నిమగ్నమై పాపకర్మలు ఇంకా చెయ్యి ఉండొచ్చు. కానీ ఒకసారి భగవంతుడు ఆశ్రయం పొందినవాడు, లేకపోతే కృష్ణ ఒక్కడిని తన వాడు అనుకున్నప్పుడు వాడు వచ్చేదాకా భగవంతుడు తను వదలడు. ఆ భక్తుడు వదిలేసినా భగవంతుడు వదలడు అనమాట. ఆ భక్తుడి కోసం ప్రయత్నిస్తాడు. కానీ ఆ భక్తుడికి ఆ ఫ్రీడమ్ ఉంది. ఆ ఫ్రీడమ్ని తన దుర్వినియోగం చేసుకోవచ్చు. నెగిటివ్ యాక్టివిటీస్ చేయొచ్చు, సిన్ఫుల్ యాక్టివిటీస్ చేయొచ్చు. దాని ప్రకారంగా వాడు అనుభవించాల్సి వస్తుంది. కృష్ణుడు ఎలా చేస్తాడు ఆ వ్యక్తిని అనుభవించి పాపకర్మ చేయడానికి, దాన్ని పరిహారంగా దానికి తగ్గట్టు ఫలితాన్ని కూడా అనుభవించాల్సి వస్తుంది వాడు. ఓకే, థ్యాంక్ యూ. ఎస్, రాధరాసేశ్వరి మాతాజీ. అంటే మనం ఈ భక్తి మార్గం అనుసరించడం వలన పాప ప్రవృత్తిని పోగొట్టుకుని జరుగుతుంది కదా మీరు చెప్పారు. కానీ పూర్వజన్మ కర్మ ఎలా పోతుంది? యాక్చువల్లీ భక్తి మార్గంలో పూర్వజన్మ కర్మలను కూడా భగవంతుడు మార్చేస్తాడు. ఇప్పుడు మన హృదయంలో నాటుకునున్న పాప ప్రవృత్తి, దెర్ ఆర్ 2 things, పాప కర్మ, పాప ప్రవృత్తి. పాపకర్మ అంటే మీరు పూర్వజన్మ చేసిన పాపకర్మ ఫలితంగా వచ్చే దుఃఖాలు, అవన్నీ ఆ పాపకర్మ అనమాట. దాన్ని భగవంతుడు
ఇంత సైజులో ఉంటే దాన్ని చిన్నగా మారుస్తాడనమాట. కర్మ సిద్ధాంతంలో సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ అని రెండు ఉంటాయి. ఓకే, ఇవి మీకు భక్తి అంటే నెక్టర్ ఆఫ్ డివోషన్లో వస్తుంది అనమాట. సంచిత కర్మ, సంచిత కర్మ అంటే ఇప్పుడు దాకా ఎన్నో జన్మలు ఎత్తుంటారు కదా ఈ భౌతిక ప్రపంచంలో. ఇప్పుడు దాకా చేసిన పాప పుణ్య కర్మల ప్రకారం వచ్చిన కర్మ ఫలితాల్ని సంచిత కర్మ అంటారు. ఒక పెద్ద బ్యాగ్ అనుకోండి అది ఇంత. కానీ ఈ జన్మలో మీరు పుట్టినప్పుడు బ్రహ్మ నీ నుదుటి మీద రాసేస్తాడు కొంచెం. ఏంటి, ఇందులో కొంత భాగాన్ని తీసి మీ తల మీద రుద్దుతాడనమాట నుదుటి మీద. అది ప్రారబ్ధ కర్మ, అది ఈ జన్మలో అనుభవించేది అనమాట. సో భక్తి చేయడం వల్ల మీ ప్రారబ్ధ కర్మ, మీ సంచిత కర్మ, అదేవిధంగా మీ పాప ప్రవృత్తి అంటే మీ హృదయంలో నాటుకుపోయిన డిజైర్ టు డూ సిన్ఫుల్ యాక్టివిటీ కొత్తగా, అది కూడా నశింపబడుతుంది అనమాట. పుణ్యం చేయడం వల్ల ఈ మూడు నాశనం అవ్వవు, తెలుసు కదా మీకు. పుణ్యం చేయడం వల్ల మీ చేసిన పాప ఫలితాలు అనుభవించడం కాదు, పుణ్యం చేయడం వల్ల మీ పుణ్య ఫలితాలు వస్తాయి, కానీ పాపాన్ని అనుభవించాల్సి వస్తుంది. సెపరేట్ అకౌంట్స్ అంటాం కదా మనం దాన్ని. పాపం ఒక అకౌంట్, పుణ్యం అకౌంట్, సెపరేట్ అకౌంట్స్ లాగా ఉంటాయి. సెపరేట్ అకౌంట్స్ రెండు, కరెక్ట్, రెండు సెపరేట్ అకౌంట్స్. కానీ మీరు భక్తి అకౌంట్ ఓపెన్ చేస్తే ఈ రెండు అకౌంట్లు మర్జీ చేసేసి భగవంతుడు అందులో మీకు ఏది ఇస్తే మీరు ప్యూరిఫై ఫాస్ట్గా అవుతారో అది ఇస్తాడు భగవంతుడు. ఒకవేళ మీకు మొత్తం పాపకర్మని ఇచ్చి ఒకేసారి ప్యూరిఫై చేయాలనుకుంటే భగవంతుడే చేసేస్తాడు అనమాట. దట్ ఈస్ హౌ ఈ చేంజెస్ ఇట్. థ్యాంక్ యూ. యా, ఎస్. ఇంకెవరు రామ తరపు చెయ్యి ఎత్తారు కానీ ఆయన ఈ నాట్ ఆస్కింగ్ ఎనీ క్వశ్చన్ దేర్. హరే కృష్ణ ప్రభు. యా, మోహన్ రావు ప్రభు. ఎస్ ప్రభుజీ, భక్తి చేయడం వల్ల కర్మ అనేది దానంతట అదే నశిస్తుందా, లేకపోతే కర్మని భగవంతుడు తీసుకుంటాడా? కర్మని గురువు తీసుకుంటారా, సీనియర్ డివోటీస్ తీసుకుంటారా? ఏది కరెక్ట్ ప్రభుజీ? మీ కర్మ అనేది రెండు చెప్పాను కదా, మీ ప్రారంధ కర్మ, మీ సంచిత కర్మ. ఈ కర్మని భగవంతుడు మీకోసమే కేటాయించి ఉంచుతాడు, కానీ దాన్ని చిన్నగా చేసే శక్తి భగవంతుడి దగ్గర ఉంటుంది. తత్తేను కంప సుశిక్షమానో భుంజాన ఏవాత్మకృతం విపాకం. నేను ఎంతో అనుభవించాల్సింది భగవంతుడు దాన్ని చిన్నది చేసేసాడు. ప్రభుపాల్ వారు అంటారు కదా భక్తుడితో, నీ తల తెగాల్సింది నువ్వు ఒక్క వేలు తెగిందని. ఒక భక్తుడు సబ్జీ కట్టింగ్ చేస్తుంటే వాడు వేలు తెగుతుంది అనమాట. తెగితే ప్రభుపాదికి వెళ్ళి, ప్రభుపాద్ ఏంటి నేను భగవంతు సేవ చేస్తున్నా, వేలు తెగిపోయింది. వెంటనే ప్రభుపాద్ అన్నాడు, నీ తల తెగాల్సింది. అంటే నీ ప్రారబ్ధ నీ కర్మ లాంటిది. కానీ భగవంతుడు ఏం చేసే, పాపం వీడు సేవ చేస్తున్నాడు, నా డివోట్ అయ్యాడు కదా, వీడి కర్మని కొంచెం తగ్గించేస్తాను. ఆ శక్తి ఓన్లీ భగవంతుడికే ఉందండి, అది దేవతలు కూడా లేదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, దేవతలకు ఆ శక్తి లేదు, ఒక్క భగవంతుడికే ఉందన్నమాట, కృష్ణుడికే. సో కృష్ణుడు తగ్గిస్తాడు, సో తన చేతిలో తీసుకుంటాడు మీ కర్మని. ఇప్పుడు దాకా మాయాదేవి ఆ కర్మని ఇచ్చేది త్రిశూల రూపంలో, కానీ ఇప్పుడు మాయాదేవి నుంచి ఆయన అధికారంలో తీసుకున్నాడు మీ కర్మని. మీ ఫైల్ రికార్డ్ అని, ఓకే, మీ ఫైల్ని, మీ మీద ఉన్న కేసెస్ ఫైల్ని అంతా తను తీసుకున్నాడు చేతిలో. ఇప్పుడు గురువు ఆశ్రయించినప్పుడు ఏం చేస్తాడంటే, గురువు బేసికల్లీ ఈజ్ రిప్రజెంటింగ్ కృష్ణ. తను ఆ బాధ్యత వహిస్తాడు, ఈ వ్యక్తి ఇప్పటి నుంచి బాగా వ్యవహరిస్తాడు, ప్రాపర్గా చేస్తాడనేది. అప్పుడు కృష్ణుడు గ్యారంటీ అడుగుతాడనమాట గురువు నుంచి. ఏంటి గ్యారంటీ? ఓవయ్య, నో ప్రాబ్లం, ఆ కర్మ మీరు ఆయనకి తీసుకున్న కర్మ ఏవి ఇవ్వాలనుకుంటున్నారో అది నాకు ఇవ్వండి, ఒకవేళ తను చోటు చేస్తే. అది కృష్ణుడికి గురువు ఇచ్చే గ్యారంటీ అనమాట. మీకు ఇచ్చే గ్యారంటీ కాదు అది, శిష్యుడికి ఇచ్చే గ్యారంటీ కాదు అది. కృష్ణుడికి ఇచ్చిన గ్యారంటీ గురువు ఆన్ బిహాఫ్ ఆఫ్ ది డిసైపుల్. అప్పుడు డిసైపుల్ గురువు చెప్పింది చేయడంలో అతను సంరక్షించబడతాడు, తన గురువు మర్యాదను కూడా ఉంచుతాడు. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం ప్రభుజీ. దండవత్ ప్రణామం. ఎస్ ప్రభుజీ. ప్రభుజీ, ఇప్పుడు మన భక్తి వృక్ష క్లాసెస్ ఉన్నాయి కదా, అవి మళ్ళీ మనం కొంచెం వెలుసుబాటు టైంలో ఏమైనా మళ్ళీ రిపీట్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి ప్రభుజీ? అంటే అర్థం కాలేదు ప్రభుజీ.
అంటే ఇప్పుడు మన ఆ, ఆ, ఇప్పుడు భక్తి క్లాస్ అవుతుంది కదా, ఈ క్లాస్ ను మళ్ళీ చూసుకొని మనం రెక్టిఫై చేసి మళ్ళీ చూసుకోవడానికి మళ్ళీ వినడానికి గట్రా అవుతుందా? రికార్డింగ్స్ ఉన్నాయి కదా మీకు యూట్యూబ్లో ఉన్నాయా? ఇవన్నీ ఉంటాయండి. యూట్యూబ్ లో ఉంటాయి ప్రభుజీ. ఎస్ ఎస్ ఓకే ఇస్కాన్ విజయవాడ ప్రభుజీ, అఫీషియల్ మరి దాంట్లో. నాకు భక్తి వృక్ష టెక్స్ట్ బుక్ మీ ఎలా వస్తుంది ప్రభుజీ? నాకు కొంచెం యా వీళ్ళు కేశవ ప్రభు మేము అరేంజ్ చేస్తాం, మళ్ళీ ఇస్తారులే. ఓకే 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 ప్రభుజీ. ఎస్ హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ అమ్మ. మోహన్ రావు విల్ టేక్ అదర్స్ క్వశ్చన్స్. ఓకే ఎస్ మల్లేశ్వరి మాత. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ప్రభుజీ, మానవ జన్మకి మన ప్రభుపాదుల వారు చెప్పినట్టు కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి. అంటే మంచి చెడు ఆలోచించేది స్వేచ్ఛ అనేది ఒకటి ఇచ్చారు. మానవ జన్మ ఎత్తినాక కూడా మానసిక వికలాంగులు ఉంటారు కదా ప్రభుజీ. ఏంటండి మానసిక వికలాంగులు? వాళ్ళు ఈ జన్మ తీసుకుంటారు అంటే పూర్వజన్మ అది ఈ జన్మలో అనుభవిస్తారు. మరి ఈ జన్మలో వాళ్ళు ఇప్పుడు మా ఇంట్లోనే మాకు ఒక ఆడబిడ్డ ఉంది ప్రభుజీ. తను మానసిక వికలాంగురాలు. తనకి 60 years ఉంటాయి. కాబట్టి 14 years అమ్మాయి అంత ఉంటది. మేము ఈ ఇంటికి వచ్చిన 40 years అయింది. ఈ ఇంట్లో వచ్చిన కోడలుగా. అప్పటి నుంచి తనకి అన్ని చేస్తూ ఉంటాము. ప్రతి సేవ, బ్రష్ చేయటం దగ్గర నుంచి స్నానం, ప్రతి పని మేమే చేయాలి. సేవ చేస్తూ ఉంటాం. తనకైతే ఏమి తెలీదు. ఇప్పుడు మేము అన్ని చేస్తుంటాం. ఒక్కోసారి మా సహనానికి పరీక్ష కూడా, అంటే చాలా చాలా విసిగిస్తుంది. అప్పుడు ఒకసారి కోపం వస్తుంది. అంటే తనని చంటి బిడ్డలా సాగుతుంటాం ప్రభుజీ. ఒక్కోసారి కోపం వస్తుంది, విసుక్కుంటా ఉంటాము. మేము విసుక్కున్నది కూడా తనకి తెలియదు నిజానికి. ఒక్కోసారి ఒక దెబ్బ కూడా వేయాల్సి వస్తుంది. అప్పుడు అది ఆ కర్మ అనేది ఆ అమ్మాయిని అన్నం దగ్గర నుంచి బాత్రూమ్ పని అన్ని చేస్తుంటాం ప్రభుజీ. ప్రతి పని కూడా చెయ్యాలి. ఒక్కోసారి చెప్పదు, ఇంట్లో కూడా వెళ్ళిపోతుంది. అన్ని క్లీన్ చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు ఒక్కోసారి కోపం వస్తుంది, చెప్పకుండా చేసినది. ఒక్కోటి దెబ్బ కూడా వేయాల్సి వస్తుంది ప్రభుజీ. తనకైతే ఏమీ తెలియదు. తనకి ఆ కర్మ అంటదు. మాకు అంటుంది కదా ప్రభుజీ. ఆ సేవ చేసినా కూడా ఆ పాపం యాక్చువల్లీ మనం అందరం ఒక ఫ్యామిలీలో కనెక్ట్ అయి ఉన్నప్పుడు, ఆ ఫ్యామిలీలో రక్త సంబంధంతో కనెక్ట్ అయినా, పెళ్లి వివాహం ద్వారా కనెక్ట్ అయినా, ఇవన్నీ మన కర్మలన్నీ ఇంటర్ రిలేట్ అవుతాయి. అప్పుడు మన పూర్వంలో చేసిన కొన్ని ఆస్పెక్ట్ల కర్మల్ని మనం అనుభవిస్తున్నాం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ డివోటీస్ ఎలా చూస్తారు వీటిని. డివోటీ లైఫ్లో ఇలాంటివి అవుతున్నప్పుడు, నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది. దే ఆర్ వెరీ సీనియర్ డివోటీస్, ముంబై. వాళ్ళకి ఎంతో కాలం తర్వాత పాప పుట్టింది. ఆ పాప పుట్టగానే షీ హ్యాడ్ ఆటిజం, సివియర్ ఆటిజం. అది చిన్న వయసులో తెలియలేదు. ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయిన తర్వాత ఆటిజం బయటపడింది. సో షీ కుడ్ నాట్ ఈవెన్ వాక్, షీ కుడ్ నాట్ టాక్, మాట్లాడలేకపోయేది, ఓన్లీ వినేది. ఆమెకి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. వీల్ చైర్ మీదే మొత్తం లైఫ్ అంతా. ఇప్పుడు ఆ పాపను తీసుకెళ్ళి వాళ్ళకి అర్థం కావట్లేదు, ఈ పాపను పెంచుకోవాలా, ఏం చెయ్యాలి, చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇదేంటి ఎన్నో ఏళ్ళకి పుట్టింది పాప, ఇలా వచ్చింది, ఇలా అయిందని. సో పరమ పూజ్య రాధానాథ్ మహారాజ్ తీసుకెళ్ళి చూపిస్తే మహారాజ్ అన్నారు, ఈమెకి మీరు ఎంత నిస్వార్థ సేవ చేస్తారో దాని మీద ఆధారపడుతుంది మీ భక్తి పురోగతం అవుతుందా లేదా అనేది. ఈమెను మీ లైఫ్లోకి కృష్ణుడు పంపించాడు ఫర్ యువర్ ప్యూరిఫికేషన్ అండ్ అడ్వాన్స్మెంట్. మీ శుద్ధీకరణ కోసం, మీ భక్తిలో పురోగతి కోసం. ఈమెకి ఎంత మీరు నిస్వార్థంగా సేవ చేస్తూ ముందుకెళ్తారో అంత మీరు కృష్ణ భక్తిని పొందుతారు. ఈమె వచ్చింది మీ బెనిఫిట్ కోసం అని వాళ్ళ ఆలోచనే మార్చేశారు మహారాజ్. దట్స్ హౌ డివోటీస్ ఈజ్. ఇప్పుడు ఆమె విషయానికి వస్తే, ఆ పాప విషయానికి వస్తే, ఆమెకున్న కర్మ ప్రకారం షీ మే బి అడ్వాన్స్డ్ డివోటీ. మహారాజ్ అన్నారు ఆమె అడ్వాన్స్డ్ డివోటీ అయి ఉండొచ్చు. ఓన్లీ సంథింగ్ జడభరతలాగా కొంచెం ఉండిపోయి ఉండొచ్చు ఆమె లైఫ్లో. ఆమె లోపల ఏమనొచ్చిస్తుంది ఏమిటని మనకు తెలియకపోవచ్చు. ఆమెకున్న లిటిల్ పాపకర్మ పూర్వంలో అది కృష్ణుడు ఈ లైఫ్లో కంక్లూడ్ చేసేస్తున్నాడు. మేబీ
అంటే తనకి ఈ జన్మలో ఏ కర్మ అంటకపోవచ్చు ప్రభుజీ. అంటే తనకి దట్ ఈస్ సేవ చేసుకుంటాము, ఒక్కోసారి విసుకుంటాము అని తన బిడ్డలాగా అన్ని బాగా చూసుకుంటాము అసలు మామూలుగా. సో ఆ విధంగా మీరు శుద్ధీకరణ అవుతున్నారు, మీరు భక్తిలో పెరుగుతున్నారు. అండ్ ఆమె కూడా తన లైఫ్ లో తన పూర్వంలో ఉన్న లిటిల్ బిట్ ఆఫ్ పాపకర్మ నుంచి క్లియర్ అయిపోతుంది అనమాట. ఇట్స్ అకౌంట్ క్లియర్ చేస్తున్నాడు కృష్ణుడు. అలాగా మీరు అప్పుడు ఏం చేయాలి? మీరు వాళ్ళ సేవతో పాటు భక్తియుక్త ఆస్పెక్ట్స్ ఇవ్వాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్రసాదం ఇవ్వడం, జప కీర్తన పెట్టడం, ఇలాంటివి చేస్తూ తన భక్తి సుకృతిని పెంచాలి. ఓకే, అంటే తనకి వినపడదు, మాట్లాడలేదు, మానసిక వికలాంగురాలు ప్రభుజీ. మనకు అనిపిస్తుంది వినపడదని. ఇప్పుడు ఆ కీర్తన ప్రభావం ఉండొచ్చు కదా ఆమె మీద. ఎస్ ప్రభుజీ. కృష్ణుడి దగ్గర రోజు దండం పెట్టిస్తాను ప్రభుజీ, నామం పెడతాను, మెళ్ళో తులసి వేస్తాను ప్రభుజీ, ప్రసాదం పెడతాను ప్రభుజీ. వండర్ఫుల్. యా, హరే కృష్ణ. ఇవి ఎవరైనా చదువుతారా? లాస్ట్ వన్, ప్రచారమే సర్వసారము. దిస్ ఇస్ ద కంక్లూడింగ్ థింగ్. హరే కృష్ణ ప్రభుజీ. యా, అన్నపూర్ణ మాతాజీ, ప్లీజ్. ప్రచారమే సర్వసారమి. కృష్ణ చైతన్యమును ప్రచారము చేయుటయే జీవుల యందు నిజమైన కరుణను కలిగి ఉండుట. కృష్ణ చైతన్యమునందు జీవుడు అభివృద్ధిని పొంది ఇతరుల పట్ల కరుణను కలిగి ఉండి మరియు అతని ఆత్మ సాక్షాత్కారము యొక్క ఆధ్యాత్మిక జ్ఞానము పరిపూర్ణమైనదై ఉండునప్పుడు అతడు తక్షణమే భౌతిక జీవనపు బంధనము నుండి ముక్తిని పొందుతాడు. ప్రతి ఒక్క జీవుడు ఆత్మ సాక్షాత్కారమునందు పురోగతిని సాధించాలనుకుంటే అతడు ఇతర జీవుల పట్ల కరుణను కలిగి ఉండవలెనని ఈ శ్లోకములో ఇతర జీవుల పట్ల కరుణను కలిగి ఉండుట అను అర్థము కలిగిన దయా జీవేషు అన్న పదము సూచిస్తున్నది. అనగా అతడు పరిపూర్ణుడై తనను కృష్ణుని సనాతన దాసునిగా తన స్వీయ స్థితిని అర్థం చేసుకున్న పిదప అతడు ఈ జ్ఞానమును తప్పక ప్రచారము చేయాలి. దీనిని ప్రచారము చేయుటయే జీవుల యందు నిజమైన కరుణను కలిగి ఉండుట. ఇతర రకములైన మానవత కార్యక్రమములు తాత్కాలికముగా శరీరమునకు లాభమును చేకూర్చును గాని నిజానికి జీవుడు ఆత్మస్వరూపుడైనందువలన తుదకు అతని ఆధ్యాత్మిక జీవనమునకు సంబంధించిన జ్ఞానమును వసగుట ద్వారా మాత్రమే అతడికి నిజమైన కరుణను చూపవచ్చును. శ్రీమద్ భాగవతము 4.21.1. ఇది కూడా ప్రభుజీ. హరే కృష్ణ. అంతే. ఓకే ప్రభు. ప్రచారంలో భాగంగా మనం ఏం చేస్తామండి? ప్రతి ఒక్కరి జీవితంలో వాళ్ళ పాపకర్మ నుంచి పుణ్యకర్మ నుంచి విముక్తి చేసే భక్తియుక్త కర్మల్లో వాళ్ళని నిమగ్నం చేయాలి. అది యాజ్ ఎ డివోటీ వీ షుడ్ ట్రై. వీ షుడ్ నాట్ బి జస్ట్ హ్యాపీ ప్రాక్టీసింగ్ మన డివోషన్. ఓకే ప్రభుజీ, నా భక్తి నుంచి చేసుకుంటున్నాను కదా, నా భగవంతుడి సేవ నుంచి చేసుకుంటున్నాను కదా, సరిపోతుంది కదా, ఎందుకు ఎదుటి వాళ్ళ లైఫ్లోకి వెళ్ళడం? అరే వెళ్ళాలి. దట్ ఈస్ కరుణ. దయ చూపించాలి. దయ చూపిస్తేనే మీ లైఫ్లో కూడా అడ్వాన్స్మెంట్ చాలా ఫాస్ట్గా అవుతుంది. ఆ దయ చూపించే విధానం వేరుగా ఉండొచ్చు. మీరు కృష్ణ కీర్తనలో వాళ్ళని రమ్మని చెప్పచ్చు, కృష్ణ ఉత్సవాల్లో రమ్మని చెప్పచ్చు, కృష్ణ కథ అయ్యే చోట భక్తవృక్షలో రమ్మని చెప్పండి. వాళ్ళని హెల్ప్ చేయండి. వాళ్ళు కూడా ఈ సిద్ధాంతాన్ని ప్రాపర్గా అర్థం చేసుకునేట్టు ప్రయత్నం చేయండి. వాళ్ళు కూడా వాళ్ళ భక్తి సుకృతిని పెంచండి. గివ్ దెమ్ డివోషన్. సామాజిక సేవ చేయడం వల్ల శరీరానికే తోడ్పడుతుంది, అది ఎక్కువ హెల్ప్ చేయదు ఓ వ్యక్తిని. మన అన్నదానాలు చేస్తాం, కానీ అన్నదానమే ప్రాధాన్యంగా మనం పరిగణించాం. అన్నదానంలో దాన్ని ప్రసాదంగా మనం ఇస్తాం. అప్పుడు అందులో అది సుకృతి వస్తుంది, వాళ్ళకి భక్తి సుకృతి ఏర్పరుస్తున్నాం వాళ్ళల్లో ప్రసాదం తీసుకోవడం వల్ల. సెకండ్ థింగ్, దాంతోపాటు వాళ్ళని హరే కృష్ణ జపం చేయిస్తాం. సో ఈ విధంగా వి షుడ్ హెల్ప్ పీపుల్ జస్ట్ లైక్ వీఆర్ హెల్ప్డ్. మనకి ఎలా హెల్ప్ వచ్చిందో అలాగా మిగతా వాళ్ళకి హెల్ప్ చేయాలి. హరే కృష్ణ. ఈ ప్రయత్నంలో మీరు అందరూ ట్రై చేయండి. మనం ఈ కార్యక్రమం పెడుతుంది ట్రైనింగ్ ప్రోగ్రామ్ కింద. మీరు మీ స్థాయిలో మీరున్న స్థానంలో ఈ భక్తి అనేదాన్ని ఒక వృక్షం కింద మార్చండి.
విత్తనాలు వెయ్యండి హృదయంలో. ఎంతోమంది లైఫ్లో పాప పాప విత్తనాలు, పుణ్య విత్తనాలు ఉన్నాయి లైఫ్లో చాలామందికి. భక్తి విత్తనాలు లేవు. ఆ భక్తి విత్తనాన్ని మీరు వెయ్యండి. వేసి దాన్ని సిల్చనం చేయండి, నీరు పోయండి దానికి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి ఆకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ ధన్యవాదాలు హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు ప్రణామం. హరే కృష్ణ